పిల్లలు ఏంటంటే ఫోన్కి ఎడిక్షన్ బాగా ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ వాడడం, రీల్స్ చేయడం, ఎక్స్పోజ్ చేయడం, పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కూడా ఈగో అనేది ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. నువ్వు ఇండిపెండెంట్గా ఉండు 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 అని చెప్పేసి పిల్లల్ని సో నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే పాయింట్ అక్కడే వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్రేకప్ అయితే ఫస్ట్ ఒక అమ్మాయి ఎక్కువ సఫర్ అవుతుంది అంటారా, ఒక అబ్బాయి ఎక్కువగా సఫర్ అవుతారంటారా? అంటే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, ఇఫ్ యు డోంట్ మైండ్. సో మ్యారేజ్ చేసుకున్నాక చాలా మంది ప్రశ్న ఏంటంటే ఆ వైఫ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా, ప్రేమ ఉంటుందా, ఆ మర్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ మీదే ఆ ఎఫెక్షన్ ఉండిపోతుందా అని చాలా మందికి ఒక డౌట్. సో అలా ఉండిపోతుంది అంటారా నిజంగా? దీనికి పాయింట్ ఏంటంటే వాళ్ళు సరిగా మూవ్ ఆన్ అవ్వలేదు అని అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా వరకు ఒక అమ్మాయి కన్ఫ్యూజన్లో ఉంటుంది, ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడా లేదంటే టైం పాస్ చేస్తున్నాడా ఏంటి అని. ఇవన్నీ చూసుకున్నట్లయితే సో వాళ్ళకు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఓకే, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి ఆ రిలేషన్స్ పెట్టుకోవడం, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, వాటి వల్ల ఇప్పుడు మర్డర్స్ వరకు వెళ్తున్నారు కదా. అనే తపనలో థాట్లో ఏమవుతుందంటే ఏదో ఒకటి ఇప్పుడు అయిపోతే ఇంకా నా వాల్యూ పోద్ది. మైనర్ పిల్లలే రేప్ చేస్తున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఇంత చిన్న ఏజ్లోనే అలా ఎందుకు అవుతుందంటారు? ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అందాలో ఆ ఇన్ఫర్మేషన్ అందిన వాళ్ళకి అన్నెసరీ థాట్స్ రావు. ఇలా మనం చూసుకున్నట్లయితే స్కూల్లో కానీ మన పేరెంట్స్ కానీ తను మంచోడి కాదు, తనతో ఉండొద్దు అని చెప్తారు. నిజంగా ఒక చెడు పర్సన్తో ఉండడం వల్లే ఆ చెడు హ్యాబిట్స్ వచ్చేస్తాయి అంటారా? అంటే ఒక చెడు వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా తాగితే నిజాలు మాట్లాడతారు అంటారు కదా, నిజంగా నిజాలు మాట్లాడతారా లేదంటే తాగిన మత్తులోనే ఏవేవో మాట్లాడతారంటారా? డోంట్ టేక్ ఇట్ పర్సనల్. బట్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ శ్రీకాంత్ మజిగా గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని టాపిక్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి ఈ జనరేషన్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఇటువైపు పేరెంటింగ్ సరిగా లేకపోవడం వలన, లేదంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఇప్పుడు పిల్లల మీద చాలా ఎక్కువ పడుతుందని చెప్పుకోవాలి. అసలు రీసెంట్ ఈ జనరేషన్లో పిల్లల్ని సరైన గైడెన్స్ ఎలా ఇవ్వాలి అంటారు? ఏ విధంగా? ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కోరుకునేది ఏంటంటే మా మాట వింటే చాలు, మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అనే ఆలోచన విధానం వాళ్ళకు ఉంది. యాజ్ ఎ పేరెంట్స్గా మంచి గైడెన్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి సరైన ట్రాక్లో వాళ్ళని తీసుకెళ్లాలని పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఆలోచించే దాంట్లో ఏం పొరపాటు లేదండి. కాకపోతే వాళ్ళు చెప్పే విధానం పిల్లవాడికి రీచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను పిల్లవాడికి, ఆ పిల్లవాడు నేను చెప్పినట్టుగా తీసుకుంటున్నాడా లేదా తనకు నచ్చినట్టుగా తీసుకుంటున్నాడా అనేది ఒక ప్రశ్న వస్తుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ జనరేషన్ గ్యాప్ అనేది ఉంది. ఈ జనరేషన్ గ్యాప్ తగ్గట్టుగా ఐడియాలజీస్ అనేవి, పిల్లల ఐడియాలజీస్, పేరెంట్స్ ఐడియాలజీస్ ఎట్లయినా డిఫరెన్స్ ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నాము అనే పాయింట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నామా అనే పాయింట్ కనుక క్లియర్గా మనం చూసుకున్నట్లయితే మనకి అక్కడ గ్యాప్ అనేది రాకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఇచ్చే గైడెన్స్ వాళ్ళకి అందుతుంది. లేదు నేను చెప్పేసి అయిపోయింది, వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగదు. సో ప్రాపర్గా వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో, ఎలా అర్థం చేసుకుంటారో ఆ ధోరణిలో చెప్పినట్లయితే పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని ఫీల్ అయ్యి వాళ్ళు చక్కగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది తీసుకుంటారు. అలాగా జనరేషన్ లో గ్యాప్ ఉన్నప్పటికి కూడా కమ్యూనికేషన్ సరి అయ్యి బాండింగ్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఈజీగా ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఈజీగా కొట్టడం, తిట్టడం. అప్పట్లో కొట్టడం, తిట్టడం అప్పుడు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మా అమ్మ కొట్టారనో, ఏం చేశారనో, వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, టీచర్ కొట్టిందనో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. దీని అంతటికి రీజన్ ఏమంటారు? అంటే అప్పుడు మనం పెరిగిన పరిస్థితుల ప్రభావం వేరు, సిచ్యువేషన్స్ వేరు, తర్వాత ఎన్వైరన్మెంట్ వేరు. ఇప్పుడు పిల్లలు చాలా సోఫిస్టికేటెడ్ గా పెరుగుతున్నారు, చాలా సున్నితంగా పెరుగుతున్నారు. కాబట్టి ఆ సున్నిత మనస్తత్వం ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటో చెప్పేస్తామో అది వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా అది కనుక చెప్పగలిగితేనే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే యాజ్ ఎ పేరెంట్ గా కూడా దే నీడ్ టు చేంజ్ ద వే
టు ఎడ్యుకేట్ దెమ్ ఆర్ టు ఎన్లైటన్ దెమ్ అని అంటాం ఇక్కడ. ఆ వే అనేది ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలంటారు? అంటే ఇక్కడ ఒకటండి, సో ఈ ఎక్స్‌ప్రెషన్ దగ్గర ఒకటే అండి, ఫస్ట్ మనం వినాలి. ఓకే. విన్న తర్వాత అంటే ఇక్కడ వినడం దగ్గరే చాలా ల్యాక్ అవుతోంది. డ్యూ టు హ్మ్. బిజీ స్కెడ్యూల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఓకే. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో విని, నేను హ్మ్. నిన్ను అర్థం చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ కనుక ఫస్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఓకే. ఆటోమేటిక్‌గా పిల్లలు కనెక్ట్ అయిపోతారు. ఓకే. దీన్ని సైకాలజీలో మాట్లాడితే సో హ్మ్. ఎంపథీ అంటాం. ఓకే. అండర్‌స్టాండింగ్ ద అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే. ఫ్రమ్ దేర్ షూ. సో హ్మ్. ఇక్కడ అది గనక చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు అవును. ఈ విషయంలో అయితే. హ్మ్. సో, ఇప్పుడు ఏంటంటే చాలా చిన్న పిల్లలకి ఏజ్ కూడా రాకుండా ఒకప్పుడు స్కూల్‌లో వేయాలంటే ఒక 5, 6 ఇయర్స్‌కి వేసేవారు. కానీ ఇప్పుడు ప్రీ స్కూల్స్ అని ఇలా చిన్న ఏజ్‌లో 3 ఇయర్స్‌కి, 2½ ఇయర్స్‌కే పంపించేస్తున్నారు కదా! వీటి ప్రభావం ఆ పిల్లల మీద పడుతుందంటారా? అంటే ప్రభావం అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా చేంజెస్ వస్తున్నాయి కదండీ. ఇప్పుడు అవును. ప్రీ స్కూల్ అంటున్నారు. ప్రీ హ్మ్. స్కూల్‌కెళ్ళినప్పుడు అక్కడ అంటే టీచింగ్ మెథడాలజీస్ మారుతున్నాయి. హ్మ్. వాళ్ళకి గేమ్స్ అవ్వచ్చు, రిక్రియేషన్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ మెథడాలజీస్ మారుతున్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా అది ఎంతో కొంత హెల్ప్ అవుతది. అంటే ఓకే. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు. అవును. సో, ఈ ఫాస్ట్ ఉన్న జనరేషన్ వాళ్ళు తగ్గట్టుగా మెదడుకు మేత వేయకపోతే ఒక హ్మ్. బ్లాంక్ అయిపోతుంది సిట్యుయేషన్. ఆ గ్యాప్ అనేది ఏర్పడతది. సో, ఓకే. ఆ లెర్నింగ్ గనక ప్రాపర్‌గా అయినట్లయితే అది హెల్ప్ అవుతది. హ్మ్. కాకపోతే వాళ్ళు చూజ్ చేసుకునే కైండ్ ఆఫ్ కరిక్యులమ్ అనేది పాయింట్ అవుతదనమాట. ఓకే. సో, బేస్డ్ ఆన్ థాట్ ఆల్సో హ్మ్. హెల్ప్ అవుతుంది పిల్లలకి. సో, ఇప్పుడు పిల్లలేంటంటే ఫోన్‌కి అడిక్షన్ బాగా ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి అలాగే చాలా చిన్న ఏజ్ పిల్లలు కూడా ఇన్‌స్టాగ్రామ్ వాడడం, రీల్స్ చేయడం, ఎక్స్‌పోజ్ చేయడం వీళ్ళందరిలో ఈ మార్పులు ఎందువల్ల వస్తున్నాయంటారు? సోషల్ మీడియా వల్లే వస్తుందంటారా? లేదంటే పేరెంట్స్ సరిగ్గా చూడకపోవడం వల్ల అంటారా? అంటే ఇక్కడ ఒక్కటే అని చెప్పడానికి ఏం లేదండి. ఓకే. ఇక్కడ ఓవర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఆ ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అయితుంది పిల్లలకి. హ్మ్. సో, ప్రతీదండి, అంటే ఏ యాప్ అయినా గానీ, ఈ హ్మ్. యాప్ ఈ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవును. క్లియర్‌గా ఉంటాయి. హ్మ్. ఆ గైడ్‌లైన్స్ అనేది ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతే ఇబ్బందుండదు. హ్మ్. కానీ ఇప్పుడున్న పిల్లలు ఆడే గేమ్స్ మీరు అవును. గమనించినట్లయితే, సో 14+ ఆడే అంటే ఏదైతే ఏజ్ లిమిట్ ఉన్న గేము హ్మ్. 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలే ఆడుతున్నారు. అవును. అంటే అక్కడున్న కంటెంట్ వీళ్ళు తీసుకోలేరు అనేదే గదా! ఈవెన్ నా కంపెనీ నార్మ్స్ అని ఇచ్చేవి. హ్మ్. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎర్లీగా రావడం వల్ల కాగ్నిటివ్‌గా లోడ్ పడుతుంది. అది ఓకే. ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎవరి వల్ల అనంటే ఇక్కడ అందరి బాధ్యత ఉందండి. హ్మ్. యాస్ ఎ పేరెంట్స్‌గా పేరెంట్స్ చూసుకోవాలి. ఓకే. యాస్ ఎ కమ్యూనిటీలో ఉన్నందుకు మనం ఏదైనా మన వంతు సాయం, అంటే మన వంతుగా వాళ్ళకి ఏదైనా గైడ్ చేయాలంటే మన సైడ్ నుంచి చేయాలి. ఈవెన్ హ్మ్. ఒక పిల్లవాడు ఎదగాలంటే ఒక ఊరే కావాలంటారు. ఒక ఓకే. పిల్లాడు ఎదగాలంటే. అలాగే ఈ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ అనేది అవ్వకూడదు, అవ్వాలి అనే పాయింట్ మనం మాట్లాడితే, ఇక్కడ అందరి సమష్టి కృషి, బాధ్యత అందరం తీసుకుంటేనే వాళ్ళు నర్చర్ అవ్వడానికి హెల్ప్ అవుతది. నాది ఓకే. బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు అనడానికి లేదు. అది హ్మ్. పిల్లలది, పేరెంట్స్‌ది, టీచర్స్‌ది, తర్వాత అందరిది. దాంతో పాటుగా మెయిన్‌గా పిల్లలు కూడా హ్మ్. ఏ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటేనే వాళ్ళు ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, సోషల్లీ అన్ని రకాలుగా బావుంటారు. ఓకే. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు కాదనట్లేదు. కానీ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది మనం ఎడ్యుకేట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ థింగ్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈగో. ఇప్పు ఒకప్పుడు ఈగో అంటే చాలా రేర్ పదం. ప్లస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పేరెంట్స్‌కి, పిల్లాడికి మధ్యన కూడా ఈగో అనేది ఏర్పడడం జరుగుతుంది. సో, ఎందువల్ల అంటారు? అంటే అసలు ఈగో అనే పదం సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా, సో హ్మ్. ఈగో అంటే సెల్ఫ్ అండి యాక్చువల్లీ. ఓకే. నేను మాత్రమే ఏదైతే మనం అవును. మాట్లాడుకుంటున్న ఈగో అది ఈగో కాదు. యాస్ ఓకే. పర్ ద సైకాలజిస్ట్. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్, నేను అంటే నా ఎగ్జిస్టెన్స్ అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పారు. అంటే బట్ సెల్ఫిష్ అనొచ్చా? కాదండి, సెల్ఫ్ అంతే. నా సెల్ఫ్ అంతే. ఎగ్జిస్టెన్స్ నేనున్నాను అంతే. ఓకే. సోకాల్ శ్రీకాంత్ ఉన్నారు. దిస్ హ్మ్. ఈస్ ఈక్వల్ నేను ఐ. ఓకే. అంటే ఇది రియాలిటీ ప్రిన్సిపల్ అంటాం. ఓకే. ఓకే. యాస్ హ్మ్. పర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. బట్ ఓకే. ఇక్కడున్న సిట్యుయేషన్ మనం మాట్లాడుకునే ఏదైతే లోకల్‌లో మనం మాట్లాడే ఈగో పదం ఉంది చూసారా? ఆ డిఫరెన్స్ ఏందంటే నేను మాత్రమే, హ్మ్. నేను మాత్రమే జేయగలను. నా మాటే వినాలి. నేను మాత్రమే. అంటే ఇక్కడ అహం అనే పదం పర్ఫెక్ట్‌గా మనం వాడతాం ఇక్కడ. ఓకే. సో, అంటే సైకలాజికల్ పదం వేరు. ఇక్కడ మన వాడుక భాషలో ఆ పదాన్ని వాడే విధానం వేరనమాట. సో, ఓకే. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే పేరెంట్స్‌కి
అంటే పిల్లలకి ఈగో డిఫరెన్సెస్ అని అంటున్నారు కదా! బేసిక్‌గా ఏందంటే సెల్ఫ్ కొన్నిసార్లు, కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్, ఓకే. సెల్ఫిష్‌నెస్. ఈ డిఫరెన్సియేషన్ కొన్నిసార్లు పిల్లలు, హ్మ్. పేరెంట్స్ ఎక్కడో థిన్ లైన్‌లో మిస్ అయితున్నారేమో అనిపిస్తది. ఏ సిట్యుయేషన్స్‌లో అంటారు? అంటే ఇక్కడ ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అంటాం. అవును. ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఒక 6 ఇయర్స్ పిల్లవాడు ఇండిపెండెంట్‌గా ఉండాలి అంటే ఏంటి? 8 ఇయర్స్ పిల్లవాడు ఇండిపెండెన్స్ అంటే ఏంటి? 12 ఇయర్స్ లేకపోతే ఒక 18 ఇయర్స్ తర్వాత ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఈ యొక్క గైడ్‌లైన్స్ అనేది క్లియర్‌గా ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళకొక ఓకే. క్లారిటీ ఉంటది. నువ్వు ఓకే. ఇండిపెండెంట్‌గా ఉండు అని చెప్పేసి పిల్లల్ని అంటే ఒక 18 ఇయర్స్ వాడి దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందే 6 ఇయర్స్ వాడి హ్మ్. దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసామనుకోండి, అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ తయారవుతది. ఓకే. అంటే వాళ్ళకి కూడా అరే! నేను అంటే ఇప్పుడు పిల్లలు పిల్లలే కదండీ. హ్మ్. పిల్లల్ని పిల్లల్లాగా చూస్తేనే పిల్లలు పిల్లలాగా బిహేవ్ చేస్తారనే విషయం మనం అర్థం చేసుకోగలిగితే హ్మ్. పిల్లలు పిల్లలాగే ఉంటారు. ఓకే. కానీ పిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని మన ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లా ఉన్నాయనుకోండి అక్కడ కాన్‌ఫ్లిక్ట్ వస్తది. ఓకే. సో, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే పాయింట్ అక్కడే వచ్చేస్తది. ఓకే. సో, మనం పిల్లల్ని పిల్లల్లాగా చూస్తే ఆటోమేటిక్‌గా హ్మ్. హాల్ఫ్ ఆఫ్ ద టెన్షన్ బర్డెన్ పేరెంట్స్‌కి తగ్గిపోద్ది. సో, మొత్తానికి ఇప్పుడు పిల్లలది అయింది కాబట్టి, సో, ఏజ్‌ని బట్టి సైకాలజీ మారుతూ ఉంటుందంటారా? జెండర్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, మెన్ అండ్ వుమెన్ కని ఇలా సైకాలజీ మారే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే బేసిక్ అంటే డెవలప్‌మెంట్ అనేది ఏజ్‌ని బట్టి ఉంటుందండి. ఓకే. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అంటాం. ఓకే. ఫిజికల్‌గా గ్రోత్, ఎమోషనల్ డెవలప్‌మెంట్ అనేది ఏజ్‌ని బట్టి పెరుగుతుంది. ఓకే. ఇంటెలిజెన్స్ కెపాసిటీ ఏదైతే ఉందో హ్మ్. అది 18 ఇయర్స్ వరకు పెరుగుతుంది. 18 ఓకే. ఇయర్స్ వరకు ఇంటెలిజెన్స్ అని పెరుగుతది. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మనం ఒక సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేయాలి? ఓకే. అంటే ఎలా నడుచుకోవాలి? ఇవన్నీ ఉంటాయి చూసారా? దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అది ఒక మనిషికి పుట్టుక నుంచి గిట్టేదాకా ఓకే. అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఎలా అవుతుందంటే త్రూ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చక్కగా యుటిలైజ్ చేసుకోగలరో, అంటే వాళ్ళున్న సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరో, హ్మ్. వాళ్ళకి కన్సర్న్స్ తక్కువుంటాయి. ఓకే. సో, డెవలప్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోజర్ ద్వారా, ఎక్స్‌పీరియన్స్ ద్వారా, తర్వాత అంటే వాళ్ళ యొక్క అంటే ఇండిపెండెంట్‌గా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే కొంతమంది పిల్లల్లో మనం చూసుకున్నట్లయితే ఒక 10, 15 ఇయర్స్‌కి ఒక మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటది. సో, అది ఒక ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పుకోవచ్చంటారా? అదే చెప్తున్నాను. ఇంటెలిజెన్స్‌తో పాటు హ్మ్. ఎక్స్‌పోజర్, ఓకే. ఎక్స్‌పోజర్, ఎక్స్‌పీరియన్స్, హ్మ్. గైడెన్స్ అంటే వీళ్ళు తీసుకునే విధానం హ్మ్. అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయండి. హ్మ్. ఒక చైల్డ్ నర్చర్ అవుతున్నారంటే అదే ఇందాక చెప్పినట్టుగా ఒక ఒక పిల్లలు ఎదగాలంటే ఒక ఊరు కావాలి. ఓకే. వాళ్ళు నర్చర్ అవ్వాలంటే ఒక ఊరు కావాలి. అంటే అన్ని రకాల పరిస్థితులు అక్కడ సహకారం కుదిరితేనే అక్కడ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మెచ్యూరిటీ గాని, ఎక్స్‌పోజర్ ఇప్పుడు మీరన్నట్టుగా ఆ స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళు ఎంత మెచ్యూరిటీ చూపిస్తున్నారనంటే, హ్మ్. అది ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఉండడం వల్ల అది కనబడుతుంది. ఓకే. ఇక్కడ ఏజ్‌ని బట్టి సైకాలజీ మారుతుంది అన్నారు కాబట్టి, ఒక ఏజ్ ఒచ్చాక ఆ సైకాలజీ అలా ఉండిపోతుందంటారా? ఎప్పటికి అది మారుతూనే ఉంటుంది అంటారా? అంటే సైకాలజీ ఇన్ ద సెన్స్ మీ యొక్క పాయింట్ ఎగ్జాక్ట్‌గా దేని గురించి? ఓకే. అంటే అన్ని విధాల్లో కూడా. అంటే సింపుల్ అండి. ఏజ్‌ని హ్మ్. బట్టి ఐడియాలజీ మారుతది. హ్మ్. ఏజ్‌ని మారుతది. బట్టి ఐడియాలజీ మారుతుంది. మారుతుంది. ద వే ది పర్సీవ్ అంటే వాళ్ళు చూసే విధానం మారుతుంది. హ్మ్. తీసుకునే విధానం మారుతుంది. అవును. ఇప్పుడు మనమే తీసుకుందామండి. చిన్నప్పుడు మనం ఎలా ఆలోచించేవాళ్ళం? హ్మ్. ఒక అడాలసెంట్ ఏజ్‌కొచ్చినప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళం? ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం? అంటే ఓకే. ఖచ్చితంగా ఏజ్‌ని బట్టి హ్మ్. ఐడియాలజీస్ చూసే అంటే వాళ్ళు చూసే విధానము, తీసుకునే విధానం అంటే రిసీవ్ చేసుకునే విధానం అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీనికి తోడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ ఎక్స్‌పోజర్ దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ జెండర్ డిఫరెన్స్ కూడా ఉంటుందంటారా? ఖచ్చితంగా మెన్‌కి ఉంటుందండి. వేరే సైకాలజీ, వుమెన్‌కి వేరే సైకాలజీ యాహ్! కూడా ఉంటుందంటారా? అంటే ఇక్కడ సైకాలజికల్‌గా అంటే పర్సనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కూడా హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేవి ఓకే. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అని అంటాం ఐడియాలజీ పరంగా. ఓకే. అమ్మాయిలు కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. ఓకే. సో, అబ్బాయిలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కూడా సో, ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ మనకు కనబడుతూ ఉంటది. అంటే ఓకే. 14 ఇయర్స్ అబ్బాయి ఒక 14 ఇయర్స్ లెవెల్‌లో బిహేవ్ చేయడం మనకు కనబడుతుంది. బట్ అదే 14 ఇయర్స్ అమ్మాయిని తీసుకున్నారనుకోండి వాళ్ళ హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొంచెం ఎక్కువగా కనబడతది. ఓకే. యాహ్! హ్మ్. అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గుంటారు. ఫాస్ట్‌గా ఎదుగుతారని చెప్తాం. యాహ్! ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు లవ్ సైకాలజీ మనం మాట్లాడుకుంటే, సో, ఇక్కడ అమ్మాయి లవ్ గొప్పదంటారా? ఎవరి సైకాలజీ ప్రకారం అంటే అబ్బాయిలని సపోర్ట్ చేయలేం, అమ్మాయిలని సపోర్ట్ చేయలేం. సో, ఇక్కడ బ్రేకప్ అయితే ఫస్ట్ ఒక అమ్మాయి ఎక్కువ సఫర్ అయితదంటారా? ఒక అబ్బాయి ఎక్కువగా సఫర్ అయితారంటారా?
అంటే ఒక కాంట్రవర్షియల్ క్వెషన్ మిమ్మల్ని అడుగుతా ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. నేను ఒక నిప్పు తీసుకొచ్చి మీ చేతిలో ఇలా పెట్టి హ్మ్. వేసేసి, ఓకే. ఇప్పుడు ఈ నిప్పు ఎక్కువ కాలుతుందా? మీకు ఇంకొక నిప్పు ఎక్కువ కాలుతుందా? అని మిమ్మల్ని అడిగాననుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? నిప్పు నిప్పే కదండీ! అవును. కాలేది కాలుతుంది కదా! అని అంటారు హ్మ్. కదా! కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే పాయింట్ అండి. పెయిన్ ఎవరికైనా పెయినే. ఓకే. బాధ ఎవరికైనా బాధే. హ్మ్. సో, ఇక్కడ అమ్మాయిలా, అబ్బాయిలా కాదండి. సో, ఓకే. బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు ఆ యొక్క రిలేషన్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్. టైం అవ్వచ్చు, ఎఫర్ట్ అవ్వచ్చు, వాళ్ళు దాని మీద పెట్టుకున్న నమ్మకం అవ్వచ్చు, హ్మ్. ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, ఇవన్నిటి బేస్ చేసుకొని వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది ఉంటది. హ్మ్. కొంతమందేంటంటే కంప్లీట్‌గా ఇంకా నువ్వే నా లైఫ్‌లో ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు అన్నట్టు కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళకి అవును. ఒకటేసారి ఇక్కడేమవుద్దంటే ఒక రొటీన్ అయిపోద్ది. లేచినప్పటి నుంచి మన దినచర్యలో ఆ మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అవును. ప్రతి విషయంలో ఉంటారు. యాహ్! సో, సడెన్‌గా ఇప్పుడు ఆ మనిషి రేపటి నుంచి లేరు. మన లైఫ్‌లో లేరు అనే పాయింట్‌కొచ్చేసరికి అక్కడ బ్యాక్ స్టాబింగ్ అయిపోద్ది. ఓకే. ఒక స్టెప్ వెనక్కెళ్ళిపోవాల్సొస్తది. అంటే హ్మ్. ఆ పెయిన్ అదంతా కూడా అడిషనల్‌గా యాడ్ అవుతా ఉంటది. అంతే ఓకే. కదండీ! రోజు మనం మాట్లాడే మనిషి ఉండరు రేపు. అవును. అది ఎక్కువ బాధ అవుతుందన్నమాట. ఓకే. కొంతమంది ఈజీలీ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు గదా! మరి. ఇప్పుడు మీరు చెప్పినట్టు పెయిన్ ఇద్దరికీ ఈక్వల్ అన్నప్పుడు కొంతమంది ఈజీలీ మూవ్ ఆన్ అయితారు. నెక్స్ట్ డేకే మూవ్ ఆన్ అవ్వడం జరుగుతది. అది కఠినంగా తీసుకొని మూవ్ ఆన్ అవుతారా? లేకపోతే ఏంటంటారు? అంటే ఇక్కడ ఇద్దరికీ ఈక్వల్ అనలేదండి. డిపెండ్స్ హ్మ్. అపాన్ ద పర్సన్ అని చెప్తాం. పర్సన్. ఓకే. హ్మ్. పెయిన్ అనేది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్‌ని బట్టి అవును. దాన్ని చేసుకొని ఉంటుంది. అది అమ్మాయిలా, అబ్బాయిలా అనేది పాయింట్ కాదు. సో, ఓకే. ఈజీగా మూవ్ ఆన్ అవుతారు అనంటే కొంతమంది రియాలిటీ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే. ఆ రియాలిటీ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. అందులో కొంతమంది ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటారు. ఓకే. కొంతమంది వీక్‌గా ఉంటారు. వీక్‌గా ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోలేకపోవచ్చు. కానీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు లోపల చాలా బాధ ఉంటుంది. అవును. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోతే ఇంకా లైఫ్ అక్కడికే ఆగిపోతుంది అనే క్లారిటీ వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, జరిగితే మంచి చెడు అన్నీ ఆలోచించుకొని మూవ్ మూవ్ ఆన్ ఆన్ అవుతారు. అవుతారు. ఓకే. యాహ్! కొంతమంది మూవ్ ఆన్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటారు. సో, మ్యారేజ్ చేసుకున్నాక చాలా మంది ప్రశ్న ఏంటంటే, వైఫ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? ప్రేమ ఉంటుందా? మర్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ మీదే ఆ ఎఫెక్షన్ ఉండిపోతుందా? అని చాలా మందికి ఒక డౌట్. సో, ఎవరి మీద ఉంటదంటారసలు? అంటే భార్యను ప్రేమిస్తే భార్య మీద ఉంటదండి. ఓకే. ఒకవేళ భార్య మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఫోకస్ ఉంటే వారి మీద ఉంటుంది. అన్ బట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ ఎ పర్సన్. ఓకే. ఎవరైతే ఉన్నారో వారిపై ఉంటుంది ఇది డిపెండెన్సీ అంతా కూడా. హ్మ్. వాళ్ళ మీదే ఉండాలి, వీళ్ళ మీదే ఉండాలని ఏమి ఉండదండి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నిజంగా ప్రేమిస్తే ప్రేమించిన వారి మీదే ఉంటది. భార్యను ప్రేమిస్తే భార్య మీద ఉంటది. అంటే కొంతమంది కవిత్వాలు రాస్తుంటారు గదా! నేను పెళ్లి చేసుకున్నా సరే నా మనసు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరే ఉండిపోయింది అని. సో, అలా ఉండిపోతదంటారా నిజంగా? యాహ్! దీనికి పాయింట్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా మూవ్ ఆన్ అవ్వలేదు అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే. మెమోరీస్ ఉండిపోయాయి. అంటే వాళ్ళ ఇంకా ఆ యొక్క ఆలోచనలు దాంట్లోనే వాళ్ళు జీవిస్తున్నారు. ఇంకా కంప్లీట్‌గా దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఓకే. ఇంకొకటండి బాధ వచ్చినప్పుడు ఒక మనిషికి అంత ఈజీగా మర్చిపోరు. నేను ఓకే. కాదనను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ అనేది అప్పుడు జరిగింది. కానీ అవును. తర్వాత ఇంకొక మనిషి చెయ్యి పట్టుకున్న తర్వాత మనము ఏం చేయాలి? ఆ పట్టుకున్న ఎవరైతే చెయ్యి పట్టుకుంటామో వారికి ఇంక మనసా వాచా కర్మణ అంటాం గదా! అవును. సో, వారితో నేను ఓత్ తీసుకుంటున్నారు. హ్మ్. రైట్? సో, ఓత్ తీసుకున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు లేదా నిన్ను ప్రేమిస్తాను, నేను చూసుకుంటానని చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఓకే. రైట్? స్టిక్ ఆన్ అయ్యి ఉంటే వాళ్ళ మైండ్ మొత్తము గూడా ఆ రిలేషన్ మీద గనుక ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మూవ్ ఆన్ అయిపోతారు. ఈజీ అయిపోతుంది. ఇబ్బందేం ఉండదు. హ్మ్. కానీ అక్కడ గనక ఇప్పుడు ఆ ఓత్ తీసుకున్న ఓత్‌ని మనం గనక ఇగ్నోర్ చేసి హ్మ్. ఇంకా వేరే ఆలోచిస్తున్నారనుకోండి. ఓకే. ఆటోమేటిక్‌గా అప్పుడు వీళ్ళకి న్యాయం చేయలేరు. అటు వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయలేం. చేయలేరు. అక్కడైతే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మైండ్‌లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతది. ఓకే. ఇంకొక అడిషనల్ పాయింట్ ఐ వాంట్ యాడ్ ఆన్ హియర్. హ్మ్. ఇక్కడ తీసుకునే విధానం హ్మ్. ఒక ఇండివిడ్యువల్ పర్సన్ బేస్ అయ్యి ఉంటదండి. ఓకే. ఇక్కడ మూవ్ ఆన్ అయ్యామా లేదా అనేది ఒక యాస్పెక్ట్. తర్వాత మూవ్ ఆన్ అయినా కాకపోయినా బాధ్యతను బట్టి, బరువుని బట్టి ఓకే. అవును. లైఫ్‌లో ముందుకెళ్ళిపోవాలి అనే పర్స్‌పెక్టివ్‌లో వెళ్ళే వాళ్ళు గూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది. అవును. యాహ్! అడ్జస్టబుల్. సో, కాంప్రమైజ్ కాదు కానీ వన్ అడ్జస్టబుల్. టైప్ ఆఫ్ అదే మరి. యాహ్! సో,
ఇప్పుడు మనం చాలా మంది మూవ్ ఆన్ అయిపోతారన్న. చాలా మంది మూవ్ ఆన్ అవ్వడానికి ఎడిక్ట్ అయితూ ఉంటారు. సిగరెట్స్ కానీ, లేదా మందు కానీ, డ్రగ్స్ కానీ ఇట్లా ఎడిక్ట్ అయినప్పుడు అసలు ఆ డ్రగ్స్‌కి తీసుకున్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటారు? సో, ఒక బ్రేకప్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలియని ఒక యాంగర్ వస్తది. కోపం. ఓకే. ఎందుకిలా జరిగిందని ఒక కోపం వస్తది. తర్వాత ఎంప్టీనెస్ వస్తది. ఓకే. ఎంప్టీనెస్ వస్తది. తర్వాత ఆ విషయాన్ని ప్రాపర్‌గా ప్రాసెస్ చేసుకోలేక ఇంకా అదే రిపీట్ అవుతూ ఉంటే, హ్మ్. నేనిప్పుడు ఈ ఆలోచనలు నాకొద్దు. ఓకే. నేనిప్పుడు ఈ ఆలోచన నుంచి బయట పడిపోవాలి. నా బ్రెయిన్ కామ్ అవ్వాలని జెప్పేసి, ఆ ఓకే. ఆలోచన విధానంలో ఉన్న టైంలో ఎవరో ఒకరు, "అరే! పలానాది తీసుకో. నువ్వు హ్మ్. కొంచెం రిలాక్స్ అవుతావు. ఓకే. పలానాది చెయ్యి. నువ్వు ఇంకొంచెం రిలాక్స్ అయితాం. రిలాక్స్ అయిపోతావు." అనగానే ఆ మొమెంట్‌లో ఏం చేయాలో అర్థం గాక టెంపరరీగా ఆ ఒక సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. ఆ క్రమంలో వాళ్ళు తెలియకుండానే ఆ యొక్క పదార్థం ఎడిక్ట్ అయితారు. ఏదైనా పదార్థం గాని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడేమైతది కామ్ అయితారు అప్పటికి. కామ్ అవుతారు. కానీ అది దాని తర్వాత పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయనేది వారు ఆ క్షణంలో ఆలోచించరు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ బాధలో ఉన్నారు గదా! అవును. బాధలో ఉన్న వాళ్ళు ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోగలరా? తీసుకోలేదు. తీసుకోలేరు. హ్మ్. ఆ డెసిషన్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఎవరో ఒకరు ఇచ్చే సజెషన్ మంచి సజెషన్ లాగా వాళ్ళకనిపిస్తే అది పీర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. ఇంకొకటి అవ్వచ్చు. ఓకే. ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ తర్వాత కదా తెలుస్తది. అవును. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమవుతదంటే, ఈ యొక్క అడిక్షన్ అనేది అయిన తర్వాత ఏదైనా సబ్‌స్టెన్స్‌కి హ్మ్. ఒకవైపేమో దాన్ని మానేయాలని ఉంటది. అవును. ఇంకోవైపేమో నాకు కావాలి అని ఉంటది. ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది భయంకరంగా బ్రెయిన్‌లో జరుగుతా ఉంటదనమాట. ఓకే. ఒకటేమో మంచి, ఒకటి చెడులాగా నాకిదేమో వద్దు, ఇది మంచిది కాదు, ఎఫెక్ట్ అవుతది అని జెప్పేసి అవును. అంటే లాంగ్ రన్‌లో అర్థమవుతది. ఓకే. అర్థమై మానేయాలనుకుంటారు. కానీ తర్వాత ఏమైతుందంటే సిట్యుయేషన్ ఇంకో వైపేమో ఆల్రెడీ బాడీలో అడిక్ట్ అయిపోయినారు కాబట్టి, ఇంకా అది కావాలనేసి క్రేవింగ్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. క్రేవింగ్స్ వల్ల ఇంకా తీసుకుంటూ కంటిన్యూ ఉంటారు. చేస్తూ ఉంటారు. ఓకే. అసలు డ్రగ్స్ ఇలా మూవ్ ఆన్ బ్రేకప్స్ వల్ల కాదు గానీ, ఏం ప్రాబ్లమ్స్ వల్ల కాదు. కొంతమంది రొటీన్‌గా ఎంజాయ్ చేయడం కోసం తీసుకుంటూ ఉంటారు. సో, ఈ డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఏవేవో చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం న్యూస్‌లో కూడా ఈ రేపులు చేయడం ఇవన్నీ చిన్న చిన్న పిల్లల విషయంలో. సో, వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటదంటారు ఆ టైంలో? అంటే ఇక్కడ మీరు చెప్పిన కాంటెక్స్ట్ అనేది డిఫరెన్స్ అండి. అంటే ఇప్పుడు సిట్యుయేషన్‌ని బట్టి, ఆ యొక్క పరిస్థితులు బట్టి, ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఓకే. జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదిక్కడ. ఓకే. సో, ఇక్కడ డ్రగ్స్ అంటే డ్రగ్ అడిక్షన్ అనేది ఒక పార్ట్ అయితే, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, వీళ్ళు దీని వాళ్ళే చేశారు, దీని వాళ్ళే అనడానికి ఏం లేదు. అంటే పరిస్థితుల్ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి హ్మ్. అక్కడ మనం దాన్ని డిఫైన్ చేయడానికి ఉంటది. ఓకే. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా మీరు డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు కాబట్టి, ఇక్కడ స్టార్టింగ్‌లో అది హై ఇస్తదండి. డ్రగ్స్ అనేది ఈవెన్ వాళ్ళు టైమ్ పాస్‌కే లేకపోతే ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లనో, ఇక లేకపోతే ఏమంటారు నేనక్కడ చూషిన వాళ్ళు అంతా కూడా రిచ్‌గా ఇట్లా ఎంజాయ్ అవును. చేస్తున్నారు. నేను కూడా చేయాలి అనేసి స్టార్ట్ చేస్తారు. ఓకే. కానీ స్లోగా దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎంత భయంకరంగా పడుతుందనేది వాళ్ళకి తెలీదు. అవును. సో, ఈ ఈ ఎఫెక్ట్ అంతా బ్రెయిన్ మీద పడడం వల్ల హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళ ఐడియాలజీస్ మారిపోతాయి. ఓకే. ఓకే. సో, సైకలాజికల్‌గా కూడా లాట్ ఆఫ్ చేంజెస్ ఒస్తాయి. హ్మ్. అంటే ఫ్రస్ట్రేషను లేకపోతేనే ఇంకా హై గావాలనే ఆలోచన. హ్మ్. ఇంకా అది కంటిన్యూ అయిపోవడం వల్ల ఆ క్షణంలో వాళ్ళు విచక్షణ కోల్పోతారు. ఓకే. సో, ఎప్పుడైతే విచక్షణ కోల్పోతారో బలహీన క్షణాలు ఏర్పడతాయి. ఆ మొమెంట్‌లో వాళ్ళేం జేస్తారో వాళ్ళకి తెలీదు. ఓకే. అది ఎటువంటి సమస్య అయినా అంటే ఎటువంటి ఆహ్, ఎట్లా చెప్తాము ఇన్సిడెంట్ అయినా కావచ్చు. ఓకే. కానీ వాళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారో అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, హ్మ్. అర్థం కాని మొమెంట్‌లో ఆటోమేటిక్‌గా ఏ తప్పులైనా వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటది. ఓకే. యాహ్! సో, శ్రీకాంత్ గారు ఇప్పుడు అబ్బాయిలు తాగితే నిజాలు మాట్లాడతారు అంటారు కదా! నిజంగా నిజాలు మాట్లాడతారా? లేదంటే తాగిన మత్తులోనే ఏవేవో మాట్లాడతారంటారా? తర్వాత ఇంకొకటి అంటే జస్ట్ నేను అంటే నాకు అలవాటు లేదు కాబట్టి నాకు తెలీదు. సో, ఓకే. డోంట్ టేక్ ఇట్ పర్సనల్ బట్ హ్మ్. ఆహ్, అంటే నేను విన్న విషయం ఏంటంటే, ఓకే. తాగినప్పుడు వాళ్ళకి కొంచెం వాళ్ళు మత్తులో ఉంటారు కదా! అవును. వాళ్ళకి విచక్షణ అనేది కొంచెం కోల్పోతారు. ఓకే. సో, వాళ్ళు డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ హ్మ్. యూ నో క్వాంటిటీ అంటొచ్చు. అంటే చాలా అనొచ్చు. మంది చెప్తుంటారు. తాగినా నా మైండ్ సెట్ కరెక్ట్‌గానే ఉంటదని తాగుబోతులందరూ చెప్పేదే కదా! సో, మొత్తానికి ఏంటి తాగి నిజం మాట్లాడతారా? లేదా? తాగిన వాళ్ళందరూ నిజం మాట్లాడతారని మీరన్నారనుకోండి. ఇంక లై డిటెక్టర్‌లు ఎందుకండి? హ్మ్.
అవునా కదా! అంతే. సో, అలానే అనడానికి ఏం లేదు గానీ, తాగిన తర్వాత వాళ్ళకి ఆ సోయి లేదు అని అంటారు కదా! అవును. స్పృహ లేదు సరిగా అని. ఆ మొమెంట్‌లో వీళ్ళేమనుకుంటారు నేను సరిగ్గా మాట్లాడుతున్నా అనే క్రమంలో వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు ఉన్న బాధ ఏవైతే ఉంటాయో అన్నీ బయటికి చెప్పేస్తా ఉంటారనమాట. ఓకే. అంటే నేను నేను స్టడీగా ఉన్నాను వాళ్ళనుకుంటారు. హ్మ్. కాపోతే ఎదురోళ్ళకి ఆ స్టడీగా లేరనే విషయం మనకర్థమవుతది. ఓకే. అట్లా చాలా విషయాలు మాట్లాడతారు. అందులో మేబీ ఎవరైతే పర్సన్ అపోజిట్‌లో ఉంటారో వాళ్ళకి వాళ్ళనుకున్న ఇన్ఫర్మేషన్ దొరకొచ్చేమో. ఓకే. యాహ్! అంటే బలవంతంగా తాగించి నిజాలు చెప్పించొచ్చంటారు. అట్లా అనడానికి ఏముండదండి. హ్మ్. సో, అట్లా ఉండదు. యాహ్! అది నేనేమంటున్నా అంటే ఇది నేను విన్న విషయమే. హ్మ్. కాకపోతే స్పెసిఫిక్‌గా ఇది తాగితే ఇలా అవుతుంది అనే దానికి మాత్రం అది అవాస్తవం అని అనుకుంటాను. హ్మ్. అంటే బయట నుంచి వస్తున్న ఫీలింగ్ అంటే అది లోపలున్నది బయటకొచ్చింది నిజమే కదా! లోపలున్నది అన్నీ బయటకొచ్చింది నిజమే గదా! అనంటే హ్మ్. కొంతమంది తాగినట్టు యాక్ట్ జేసి కూడా ఓకే. ఎదుటోళ్ళని ఏమనాలో అయి అనేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఇంక ఇలా కూడా ఉందంటారా? ఉంటారు. అదే అంటే హ్మ్. ఇది నేను కొన్ని చోట్ల చదివాను నేను. ఓకే. సో, మరి ఇప్పుడేమంటారు మరి? ఓకే. సో, కాబట్టి ఎవ్రీథింగ్ మనం ప్రతిదాన్ని రైట్ అనడానికి, రాంగ్ అనడానికి లేదు. హ్మ్. సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్ మ్యాటర్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటండి ఈ ఈ అడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్కహాల్ తాగిన వాళ్ళనే పాయింట్ అన్నారు గదా! హ్మ్. ఈ తాగడం ద్వారా చాలామంది యూనో బాధలు పోతాయని అనుకుంటారు కానీ బాధలు పోవండి. బాధలు ఓకే. పెరుగుతాయి. తాగడం ద్వారా డిప్రెషన్ పెరుగుతది. ఓకే. అంటే డిప్రెసివ్ సింప్టమ్స్ వాళ్ళలో కనబడతాయి. ఓకే. ఇంకా లో అయిపోతారు. చాలా కోల్పోయినట్టుగా తయారవుతారు. ఆ విషయం హ్మ్. వాళ్ళకి అర్థం కాదు. నేను ఓకే. నేను మొత్తం మర్చిపోతున్నా. నేను ప్రశాంతంగా అయితున్నా అనుకుంటారు గానీ, వాళ్ళు ఇంకా పెయిన్‌ని చాలా పెంచుకుంటారు దాని ద్వారా. ఓకే. ఆ యాహ్! టైంకి వాళ్ళు అట్లా రిలీఫ్ అయితున్నారే తప్ప డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. చాలా ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు కదా! సో, లవ్ ఫెయిల్యూర్‌లో కానీ, రిలేషన్‌లో ఉన్నప్పుడు కానీ కొంతమంది కోపంతో మాట్లాడరు. సైలెన్స్ పాటిస్తూ ఉంటారు. అసలు కోపం డేంజర్ అంటారా? సైలెన్స్ డేంజర్ అంటారా? ఇక్కడ కోపం అనేది నేచురల్ ఇన్‌స్టింక్ట్. ప్రతి మనిషిలో కోపం అనేది ఉంటది. అవును. సో, కోపాన్ని మంచి పనికి వాడితే అది మంచవుతది. ఓకే. చెడుకు వాడితే చెడవుతది. ఓకే. ఇక్కడ సైలెంట్ ట్రీట్‌మెంట్ అనేది అనదర్ యాస్పెక్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను కాబట్టి, నేను ఎదుటి మనిషితో మాట్లాడను హ్మ్. అనేది అవును. వాళ్ళు చూపిచ్చే యొక్క ప్రవర్తన. ఓకే. ఇక్కడ కోపంగా ఉన్నాను కాబట్టి నేనిలా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీకేమర్థమైంది దీంట్లో? సైలెన్స్ ఉంటున్నారు. దేనివల్ల? కోపం కోపం. నాకు ఉంది కాబట్టి. అవును. ఓకే. సో, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క పెయిన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఓకే. కొంతమందేమో సైలెంట్‌గా ఉండిపోతారు. కొంతమందేమో వారికి నోటికి ఎంత వస్తే వస్తే అంత 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 మాట్లాడతారు. మాట్లాడేస్తారు. ఇంకొంతమందేమో ఆ సిట్యుయేషన్‌ని మేనేజ్ చేయలేమని చెప్పి కోపాన్ని అంటే అక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకూడదు కాబట్టి సైలెంట్‌గా వెళ్ళిపోయేవారుంటారు. ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ ఒక కోపాన్ని వ్యక్తపరిచే మనిషిని బట్టి ఉంటుంది సిట్యుయేషన్. ఓకే. అంటే యాహ్! కొంతమంది కోపంలో వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకుంటారు. లేదంటే వేరే వాళ్ళని హార్మ్ చేయడం జరుగుతుంది కదా! సో, ఏది బెటర్ అంటారు? ఈ రెండిట్లో మనం పోల్చుకుంటే సైలెంటే బెటర్ అంటారా అసలు వచ్చేయడం? కోపంలో మనల్ని మనం హర్ట్ చేసుకున్నా, హ్మ్. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినా 2 బెటర్ కాదండి. 2 ప్రమాదమే. ఓకే. ఎందుకంటే మనకు మనం ఇంపార్టెంట్. అదే విధంగా ఎదుటివారు కూడా యాస్ ఎ మనుషులుగా వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటది. ఓకే. ఓకే. సో, ఎవరి ప్రాణం వాళ్ళు గొప్పదే కదండీ! ఓకే. అవునా కదా! అంటే సైలెంట్‌గా వచ్చేయడం వల్ల కూడా ఈగో అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయంటారా? సో, ఇక్కడ రిలేషన్‌షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా హ్మ్. కన్సర్న్ వచ్చింది. ఏ రిలేషన్ అయినా కావచ్చు. ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి మనిషి మీకు హ్మ్. ఆ రెస్పాన్స్ ఇచ్చి, లేకపోతే అర్థం చేసుకుంటున్నాననే గనక అంటే ఓకే. ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా చాలా ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అయితాయి. ఓకే. కానీ ఇక్కడ ఏమైద్దంటే మాట్లాడుతుండగానే ఎళ్ళిపోయారనుకోండి, నాకు విలువ ఇవ్వట్లేదని ఫీల్ అవుతారు. అవును. అయితే ఇక్కడ వెళ్ళిపోయిన మనిషి ఏమనుకుంటారు, ఇప్పుడు ఆళ్ళు చాలా అంటే అగ్రెసివ్‌గా ఉన్నారు, లేకపోతే చాలా హైలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడం ద్వారా ఇంకా ఇబ్బందవుతదని వాళ్ళెళ్తారు. అవును. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్ ఏందంటే, ఈయన అంటే వెళ్ళేవాడి యొక్క ఆలోచన విధానం ఒకటుంది. వేరేగుంటది. అక్కడ ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది? నేను ఇంతగనం మాట్లాడుతున్నా, నేను ఇంతగనం అరుస్తున్నా గాని నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు అవును. ఆలోచిస్తారు. అవును. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఒక మనిషి వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు, ఎదుటి మనిషి అక్కడి నుంచి సడెన్‌గా వెళ్ళిపోకుండా, ఓకే. అర్థం చేసుకుంటున్నాననే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగలిగితే, హ్మ్. చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అయితాయి.
చాలా ఓకే. సమస్యలు సద్దుమణుగుతాయి. హ్మ్. అలా కాకుండా వెళ్ళిపోయారనుకోండి, ఇక తర్వాత పలానా రోజు పలానా ప్రాబ్లమ్ వస్తే నువ్వు నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి వారు ఎదుటివారు బాధపడి, అవును. వాళ్ళు పదే పదే దాన్ని గుర్తు చేసుకొని వాళ్ళు బాధపడడం సెల్ఫ్‌గా. ఓకే. అసంప్షన్స్ పెరిగిపోతాయి. గ్యాప్స్ పెరిగిపోతాయి. ఓకే. మీరన్నట్టుగా దానికి ఒక అడిషనల్‌గా ఈగో అనే పదం యాడ్ అవును. అయిపోతుంది. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనే స్టేట్మెంట్స్ వస్తాయి. అవును. ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయన్నమాట. హ్మ్. సో, కంప్లీట్‌గా మనం ఇన్ సింపుల్ అండ్ సింపుల్‌గా చూస్తే ఒక ప్రాబ్లమ్‌ని ప్రాపర్‌గా అడ్రెస్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఓకే. ఇక్కడ మేము కౌన్సెలింగ్‌కి వస్తారనమాట. కపుల్స్ కానీ లేకపోతే క్లయింట్స్ వచ్చినప్పుడు మేమేం నేర్పిస్తామంటే వాళ్ళకి హ్మ్. ప్రాపర్‌గా ఎట్లా కమ్యూనికేట్ చేస్తే ఎదుటి ఓకే. మనిషిని హర్ట్ చేయకుండా, లేతే వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఓకే. ఆ యొక్క ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనే విధంగా మేము ఎంపవర్ చేస్తాం. ఓకే. యాస్ ఎ థెరపిస్ట్‌గా. ఓకే. సో దట్ ఏమవుతదంటే అలా ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గానీ వాళ్ళని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ జేసుకోవాలి? ఓకే. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా జాగ్రత్తగా మాట్లాడితే సమస్యల్లోకి వెళ్ళకుండా ఆ యొక్క సమస్యను సద్దుమణిగేటట్టు ఎలా చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఒక 2 పాయింట్స్ ఈ అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి గాని సైలెంట్‌గా ఉండిపోకుండా ఏ వేలో చెప్తే బావుంటదని ఒక 2 పాయింట్స్ చెప్పగలరా? సో, ఒక్కటే పాయింట్ అండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా హ్మ్. ప్రాబ్లమ్ ఎక్కడుందో సొల్యూషన్ అక్కడి అక్కడే నుంచే ఉంది. వెతుక్కోవాలి. ఓకే. సో, మనం ప్రాబ్లమ్ ఒక దగ్గర ఉంటది. సొల్యూషన్ ఇంకో దగ్గర వెతుకుతూ ఉంటాం. అవును. అంటే పాయింట్ ఏంటంటే చాలా మంది కపుల్స్ లేతే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. ఏ ఓకే. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా గానీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువొచ్చేవి మిస్‌కమ్యూనికేషన్ వల్ల. లేకపోతే మిస్సింగ్ కమ్యూనికేషన్ వల్ల అని జెప్తాను నేను. ఓకే. మిస్‌కమ్యూనికేషన్ హ్మ్. అంటే చెప్తాం. కానీ హ్మ్. వాళ్ళకి ఇంకో రకంగా అర్థమవుతది. వేరే రకంగా అర్థం ఆ! చేసుకుంటాం. మిస్సింగ్ కమ్యూనికేషన్. హ్మ్. కమ్యూనికేట్ జేయం. మిస్ చేసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. హ్మ్. సో, కమ్యూనికేషన్ మిస్ అయినా హ్మ్. ఇక్కడ మిస్సింగ్. ఓకే. ఓకే. కంప్లీట్‌గా మిస్ అయిపోయినా గానీ, ఇట్లా హ్మ్. మిస్‌కమ్యూనికేట్ అయినా గానీ 2 హ్మ్. ప్రమాదమే. ఓకే. సో, ఇప్పుడు హ్మ్. యువత కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎవరైనా. కావచ్చు. కమ్యూనికేట్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే. ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకిది ఇష్టం లేదు ఓకే. అని చెప్పడానికి, హ్మ్. నువ్వు ఇలా చేయడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉందండి? అవును. అవునా? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషొచ్చి, "నువ్వు ఇప్పుడు ఎళ్ళాల్సిందే" అంటారు. అవును. వీరేమంటారంటే, "నేను వెళ్ళను" అంటారు. అవును. నువ్వు వెళ్ళు అంటూ నిన్ను వెళ్ళు అని అన్నప్పుడు, నీవు ఎందుకు వెళ్ళనని డైరెక్ట్‌గా నాకు సమాధానం చెప్తావనేసి ఎదుటి వాళ్ళకనిపిస్తది. ఓకే. అక్కడ కమ్యూనికేషన్ ఏమవ్వాలి? హ్మ్. నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు, నాకు వెళ్ళాలని అనిపించట్లేదు. కారణం ఏమిటంటే హ్మ్. అని చెప్పొచ్చు ఒక విధంగా. లేకపోతే ఆ! వెళ్ళమంటున్నారు. ఓకే. ఫైన్. హ్మ్. అంటే అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇక మైండ్‌లో రన్ అవుతుంటది. అవును. సో, మీరు వెళ్ళమంటున్నారు. వెళ్ళడానికి నాకు ఇబ్బందేం లేదు. కానీ నాకు ఈ కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే. సో, దాని గురించి నువ్వేమంటావు? లేతే మీరేమంటారు? ఓకే. అని అడిగితే ఎలా ఉంటది? హ్మ్. అంటే ఒక మనిషి ఇప్పుడు సడెన్‌గా డైరెక్ట్‌గా నో చెప్తే తీసుకునే సిట్యుయేషన్‌లో లేరు. డ్యూ లేదు. టు బిజీ స్కెడ్యూల్ అవ్వచ్చు. లేకపోతే వారి యొక్క పనులను బట్టి కావచ్చు. ఏదైనా కావచ్చు. ఓకే. సో, హౌ యూ కమ్యూనికేట్? బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఫైండ్ ద రిజల్ట్ అంటాను. ఓకే. మీరేమంటారు? యాక్చువల్‌గా చాలామంది అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఇద్దరు పొసెసివ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఈ పొసెసివ్‌నెస్ రిలేషన్‌షిప్‌లో వర్కౌట్ అయితదంటారా? పొసెసివ్‌నెస్ అనేది ఎప్పటికైనా ఇబ్బంది పెడతదండి. ఓకే. అంటే పొసెసివ్‌నెస్ ఉండాలి, ఉండొద్దని జనరలైజ్ స్టేట్మెంట్ నేను చేయట్లేదు. ఓకే. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండడం చాలా మంచి విషయమే. ఓకే. కాదనట్లేదు. కాకపోతే నువ్వు నాతోనే ఉండు, ఎటు వెళ్ళొద్దు. నువ్వు ఓకే. నాతోనే మాట్లాడు అంటే హ్మ్. మనం సోషల్ బీయింగ్స్. ఓకే. రైట్? ఓకే. సో, మనం ఒక సమాజంలో ఉంటున్నప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా మనకి అన్నీ అంటే వివిధ అంటే సెక్టార్స్ అవ్వచ్చు, లేకపోతే సింపుల్‌గా చెప్పాలంటే రకరకాల మనుషులతో మాట్లాడాల్సొస్తది. సో, నార్మల్‌గా మాట్లాడినా గానీ వాళ్ళకి నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? వీళ్ళతో ఎందుకు మాట్లాడావు? అంటే చూసే వాళ్ళకి అది అనుమానంలాగా అనిపిస్తది. ఓకే. అంటే అక్కడ ఒక రకమైన సమస్యలు ఉత్పన్నం అవ్వడానికి ఓకే. ఒక కొత్త దారి ఏర్పడుతుంది. హ్మ్. సో, కమ్యూనికేషన్ క్లియర్‌గా ఉండాలి. పొసెసివ్‌నెస్ అనేది అది పొసెసివ్‌నెస్ లాగా కనబడుతుందా? లేకపోతే యజమాయిషిలాగా కనబడుతుందా? అనేది కూడా అవును. పాయింట్ అవుతదనమాట. సో, హ్మ్. కాబట్టి పొసెసివ్‌నెస్ అనే పర్స్‌పెక్టివ్‌కొస్తే హ్మ్. బెటర్ యూ హావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ విత్ ద యూ నో కపుల్ ఆర్ పార్ట్నర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. ఓకే. బట్
కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని అసలు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటదంటారు? ఒక అమ్మాయి ఏం కోరుకుంటది రిలేషన్‌లో? ఒక అబ్బాయి ఏం కోరుకుంటాడంటారు? అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. హ్మ్. అమ్మాయి బాగుండాలని అబ్బాయి కోరుకుంటాడు. అబ్బాయి బాగుండాలని అమ్మాయి కోరుకుంటుంది. ఓకే. సో ఏదైనా గానీ రెస్పెక్ట్ అండి. ఓకే. రెస్పెక్ట్ కావాలి. యాక్సెప్టెన్స్ కావాలి. ఓకే. ఓకే. సో రెస్పెక్ట్ లేకపోయినా, యాక్సెప్టెన్స్ లేకపోయినా చాలా సమస్యలొస్తాయి. దీంతో పాటు కమిట్మెంట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే బాధ్యత కలిగి బిహేవ్ చేయాలని ఏ మనిషైనా కోరుకుంటారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఓకే. సో ఆ రిలేషన్‌షిప్ అనే దాంట్లో యాక్సెప్టెన్స్ కూడా తోడైతే ఓకే. సో హ్మ్. రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ అలాంగ్ విత్ థాట్ ఇప్పుడు బాగా కావాల్సింది పేషెన్స్. ఓకే. పేషెన్స్ కూడా యాడ్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళ రిలేషన్ బావుంటుంది. ఓకే. అంటే చాలా వరకు ఒక అమ్మాయి కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడా? లేదంటే టైమ్ పాస్ చేస్తున్నాడా? ఏంటి అనేది. సో, అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అబ్బాయి మైండ్ సెట్‌ని అమ్మాయి ఎలా తెలుసుకోవాలి? అమ్మాయి మైండ్ సెట్‌ని అబ్బాయి ఎలా తెలుసుకోవాలంటారు? ఒక మనిషిని చూడగానే హ్మ్. ఎవరికీ ఏం తెలీదు. అవును. వారితో జర్నీ చేస్తున్న కొద్దీ వారి యొక్క యాక్షన్స్, వారి యొక్క రియాక్షన్స్ ఒక్కొక్క సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంటే ఓకే. ఎలా ప్రవర్తిస్తున్నారు, తర్వాత వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి. ఓకే. ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో, తర్వాత వారి అలవాట్లు ఓకే. ఇవి కూడా పాయింట్ అవుతాయి. అంటే వాళ్ళు ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారనేది కూడా పాయింట్ అవుతుంది. ఓకే. ఇవన్నీ చూసుకున్నట్లయితే సో, వాళ్ళకు ఎంతో కొంత క్లారిటీ వస్తది. ఓకే. యాహ్! అంటే కొంతమంది అమ్మాయిలకేంటంటే ఫ్రీడమ్ ఇచ్చే పర్సన్ కావాలి అనుకుంటారు. కొంతమంది పొసెసివ్‌గా ఫీల్ అయ్యే పర్సన్‌ని కోరుకుంటారు. సో, కొంతమంది పొసెసివ్ ఫీల్ అయిన అబ్బాయి ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి అది నచ్చదు. కానీ ఆ అబ్బాయికి చెప్పలేకపోతది. ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటారు? బేసిక్ ఏంటంటే ఇక్కడ కూడా అండి కమ్యూనికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. నాకు ఇది ఇది నచ్చుతుంది. నాకు ఓకే. ఇది ఇది నచ్చదు అని చెప్పడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అది ఓకే. చెప్తూనే ఎదుటివారి యొక్క అభిప్రాయాల్ని కూడా గౌరవించగలిగితేనే ఆ రిలేషన్ బావుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నాకిది నచ్చుతుంది. ఓకే. అని ఎదుటి వాళ్ళకి అది నచ్చాలి అని రూల్ ఏమి ఉండదు కదా! అవును. సో, ఇక్కడ కూడా మనకేదైతే నచ్చుతుంది అనే విషయాన్ని ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది అనేది క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఓకే. ఎక్స్‌ప్రెస్ చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక మంచి కమ్యూనికేషన్ అనేది వారి మధ్యలో జరుగుతుంది. సో, ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది కపుల్స్ విడిపోవడం, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి, రిలేషన్స్ పెట్టుకోవడం, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, వాటి వల్ల ఇప్పుడు మర్డర్స్ వరకు వెళ్తున్నారు కదా! సో, అసలు ఈ సోషల్ మీడియా వల్ల సైకాలజీ కూడా మారుతుందంటారా? ఐడియాలజీస్ మారుతున్నాయి. హ్మ్. ఇన్ఫర్మేషన్ అంటే కావాల్సిన దానికంటే మితిమీరిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా ఓకే. ఫస్ట్ మనుషులు ఓవర్‌లోడెడ్ అవుతున్నారు. ఓకే. తర్వాత కొన్ని విషయాలలో అవేర్‌నెస్ కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని కూడా మిస్‌యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, దాని ద్వారా అంటే ఇది కంప్లీట్‌లీ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ యూనిక్‌నెస్ అంటాం. అంటే అర్థమైందంటే ఎవ్రి ఇండివిడ్యువల్ ఈస్ యూనిక్. ఓకే. సో, వారి యొక్క ఆలోచన విధానం, ఆ యొక్క మనిషి వారి యొక్క ప్రవర్తన, వారు ఎదిగిన క్రమం, వారి యొక్క కుటుంబ సిట్యుయేషన్స్ కావచ్చు, లేకపోతే వారు ఎదిగిన ఎన్వైర్న్‌మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయండి ఒక మనిషి యొక్క ప్రవర్తనని. ఓకే. సో, ఒకటే అనడానికి ఈ యొక్క ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనంటే దీనికి అన్ని ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఒకటే ఫ్యాక్టర్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పడానికే ఉండదు. అంటే అప్పట్లో కూడా మనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉండేవి. పోయిన జనరేషన్‌లో కూడా. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో చంపేయాలి అన్న థాట్ అయితే వాళ్ళకి వచ్చేది కాదు. సో, ఇప్పట్లో ఇంత క్రూయల్ మైండెడ్‌గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా చిన్న విషయాలకే చాలా క్రూయల్‌గా ఆలోచిస్తున్నారు. దేనివల్ల అంటారు ఇదంతా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఓవర్ థింకింగ్ కావచ్చు. ఓకే. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళ లైఫ్‌లో చూసిన బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు లేకపోతే వాళ్ళు అనుభవించిన పెయిన్ అవ్వచ్చు. ఓకే. ఇవన్నిటిని చూసుకొని అయన్నీ కూడా ఒక ట్రామాటైజేషన్ అయిపోతది బ్రెయిన్‌లో. ఓకే. సో, అదొకటి పార్ట్. ఇంకొక పార్ట్ ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా చాలా ఈ మధ్య ఉన్నా కానీ అది సైకలాజికల్ ఇష్యూ వాళ్ళకి ఉంది అనే విషయం కూడా తెలియకుండా ఉంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని వాళ్ళకి ఎదుటి వాళ్ళు చెప్పేదాకా కూడా తెలీదు. అవును. సో, ఈ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా సింపుల్ అండి పాయింట్ ఏంటంటే ఈ సైకోసోషల్ సైకలాజికల్ అండ్ సోషల్ అంటే సోషల్‌గా అంటే ఇప్పుడు మనకి చుట్టూ జరిగే పరిస్థితులు ఇవన్నీ ఒక యాస్పెక్ట్ అయితే ఇంటర్నల్‌గా జరిగే కాన్‌ఫ్లిక్ట్ ఓకే.
ఇది కూడా వారి యొక్క మైండ్ మీద ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఏవైతే ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల వారి యొక్క ప్రవర్తన శైలి అనేది మారుతుంది. ఓకే. అండ్ అదొకటే కాకుండా ఇప్పుడు చాలా వరకు గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం ద్వారా అవును. సో దానివల్ల వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్ హ్మ్. మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టు అవును. సబ్‌స్టెన్సెస్ కావచ్చు. ఇవన్నిటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్‌లో చాలా రకాల చేంజెస్ వస్తున్నాయి. ఓకే. సో ఈ జరిగే చేంజెస్ సైకియాట్రిస్ట్ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఆన్ దిస్. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, చూసే విధానం మారుతుంది. ఓకే. తర్వాత ఫ్రస్ట్రేషన్, పేషెన్స్ ఓకే. లేకపోవడం, ఫ్రస్ట్రేషన్ రావడం. ఈ ఫ్రస్ట్రేషన్, పేషెన్స్ లేకపోవడంతో ఏమవుతుందంటే ఇట్లా అనగానే జరిగిపోవాలి. జరగలేదంటే ఓకే. ఇంకా మీకు అర్థమవుతుంది సిట్యుయేషన్. సో ఈ జరగాలనే తపనలో, థాట్‌లో ఏమవుతుందంటే ఏదో ఒకటి ఇప్పుడు అయిపోకపోతే ఇంకా నా వాల్యూ పోద్ది. హ్మ్. లేకపోతేనేమో అందరూ నన్నేమనుకుంటారు? లేతే ఓకే. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు? ఇంకా అన్ని రకాల ఆలోచనలన్నీ వారికి పైలప్ అయిపోయేసరికి ఏదో ఒకటి చేసేయాలనే పాయింట్‌తో కూడా అంటే ఒక విపరీతమైన ధోరణి వాళ్ళు కూడా వారి యొక్క అడుగులు వేస్తున్నారు. ఓకే. సో దానివల్ల కూడా కారణాలు కావచ్చు. ఓకే. ఏదైనా అండి ఒక సమస్యొచ్చినప్పుడు ఏదైనా వారి యొక్క అంటే ఆ ఇండివిడ్యువల్ పర్సన్‌ని బేస్ చేసుకొని వారి యొక్క ఎన్విరాన్మెంట్ అన్నిని బేస్ చేసుకొని కన్సర్న్ అనేది ఏర్పడుతుంది. శ్రీకాంత్ గారు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఒక అమ్మాయి చాలా సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెన్స్ వల్ల తను స్ట్రాంగ్ అయిపోతుంది సమ్ టైమ్స్. కొన్ని టైమ్స్ వీక్ అయిపోతుంది. సో, ఆ సైలెన్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తది ఆ అమ్మాయి మీద? ఏ మనిషి అయినా గాని స్పెసిఫిక్ ఇప్పుడు అమ్మాయి అని అన్నారు. అమ్మాయి అయినా, అబ్బాయిలైనా ఎవరైనా కావచ్చండి. ఓకే. ఇప్పుడు ఒక లెవెల్ వరకు నేను పోరాడగలను అనే ఒక అంటే ఆలోచన ఉండి వాళ్ళు పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఏ సమస్య గురించి అవ్వచ్చు, లేకపోతే ఒక ఆలోచన గురించి అవ్వచ్చు, ఇంకో దాని గురించి అవ్వచ్చు. వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. చేసిన తర్వాత ఏమైపోద్దంటే ఇంక నేను చేయలేను, నా హ్మ్. వల్ల కాదు అని నమ్మైపోతారు. ఓకే. సో, వాళ్ళు చేసే ప్రయత్నం చేసిన తర్వాత నా వల్ల కాదు అని ఎప్పుడైతే నమ్మైపోతారో ఆటోమేటిక్‌గా సైలెంట్ అయిపోతారు. ఓకే. ఒక మనిషి సైలెంట్ అయిపోతున్నారనంటే అది వారి యొక్క సిట్యుయేషన్ బట్టి నార్మల్ చిన్న చిన్న కన్సర్న్స్ వల్లే అనుకోండి. హ్మ్. ఇవాళ ఉంటారు సైలెంట్, రేపు ఉంటారు, ఎల్లుండి నార్మల్ అయిపోతారు. ఓకే. ఓకే. ఒకవేళ గనుక ఏదైనా సైకలాజికల్ కన్సర్న్స్ వల్లనో, లేకపోతే రిప్రెసివ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్లనో, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల్లో వాళ్ళు ఎంటర్ అయినారనుకోండి. ఓకే. సో, దానివల్ల కూడా ఒక హోప్‌లెస్‌నెస్, ఓకే. తర్వాత నిద్ర సరిగ్గా ఉండకపోవడము, భోజనం సరిగ్గా చేయకపోవడము, హ్మ్. ఓకే. సో, ఎంప్టీనెస్ రావడము, అసలు ఆశలు కోల్పోవడం, జీవితం ఓకే. మీద ఆశ కోల్పోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. హ్మ్. జనరల్‌గా గనక అమ్మాయిలు ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నారంటే చేస్తారండి. అవును. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా గాని దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది జెండర్ అనేది ఏం లేదు కానీ ఇన్ జనరల్‌గా. ఓకే. సో, ప్రయత్నం చేస్తారు. చేసినా కూడా అది నిస్సహాయ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు నంబైపోతూ ఉంటారు. ఓకే. సో, దీనికి రీజన్ ఒక మనిషి సైలెంట్ అయిపోతున్నారు అనగానే మనం చూడాల్సింది 2 కోవల నుంచి చూడొచ్చు. ఒకటి ఓకే. నార్మల్‌గా సైలెంట్ అయిపోతున్నారా? వాళ్ళ పరిస్థితులను బట్టి అవుతున్నారా? లేకపోతే సైకలాజికల్ కన్సర్న్స్ వల్లనో ఇంకా వేరే దాని వల్ల అవుతున్నారా? అని బేసిక్‌గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఓకే. బేస్ చేసుకొని మాత్రమే మనం చెప్పగలం. ఊరికే ఓకే. చెప్పడానికి ఉండదు. ఓకే. కొన్ని టైమ్స్‌లో ఒక అమ్మాయి సైలెంట్ అయిపోతుంది. ఓకే. సమ్ టైమ్స్ రాయిగా మారిపోతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఆహ్, ఇంక నేను ఏం చెయ్యలేను అన్న స్థితికి వెళ్ళిపోతుంది. సో, ఆ అమ్మాయి మారే అవకాశాలుంటాయా ఏమైనా మనం మంచిగా గైడెన్స్ ఇస్తే? ఖచ్చితంగా అండి. బేసిక్‌గా హ్మ్. ఏంటంటే ఇక్కడ ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఆ ఒక ఏదైతే ప్రాబ్లమ్ అరైజ్ అయితదో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఈ చేసే క్రమంలో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగల్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే రకమైన కాన్సిక్వెన్సెస్ అవ్వచ్చు, అన్నీ బేస్ చేసుకొని ఆ మనిషి యొక్క ఆలోచన విధానం అనేది అక్కడ ఏర్పడుతుంది. ఓకే. సో, ఆలోచన విధానం ఏదైతే అంటే వాళ్ళు ఆలోచన ఇది రైటు, ఇది రాంగు, ఇది ఇలా చేస్తే నా ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవుతుంది అని చాలా చక్కగా స్ట్రాటజిక్‌గా ఆలోచించుకునే వాళ్ళు సమస్యల నుంచి ఫాస్ట్‌గా బయటపడతారు. ఓకే. అలా కాకుండా ఇంకా ఇది నా వల్ల కాదేమో, దీన్ని నేను ఎదుర్కోలేనేమో అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తారో హ్మ్. వాళ్ళు స్లోగా నంబైపోతారు. ఓకే. ఇంకొంతమంది మంచో, చెడో ఏదైనా గాని నేను ఈ సమస్య బయటపడాలని గట్టిగా నిశ్చయించుకొని బయటపడిపోతారు. ఓకే. కొంతమందేంటంటే ఎమోషనల్ ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళు హ్మ్. బాగా లో అయిపోతారు. ఓకే. సో, ఎవరైతే లో అవుతారో వాళ్ళ బాధని వాళ్ళు చెప్తే గాని వాళ్ళు హ్మ్. రిలాక్స్ అవ్వరు. ఓకే. అంటే వారిని ఎవరో ఒకరు అర్థం చేసుకునేవారు ఖచ్చితంగా ఉండాలి.
ఈవెన్ ఉన్నవి కూడా కొంతమంది వారు ఎక్స్‌ప్రెస్ చేయరు. ఓకే. ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్ల కూడా వారిలో వారే కుమిలి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఆ ఫీలింగ్‌ని ఒకరితో మనం షేర్ చేసుకుంటే బెటర్ అంటారా? వాళ్ళలో వాళ్ళు ఉంచుకుంటే బెటర్ అంటారా? ఇక్కడ మనం మన యొక్క ఫీలింగ్‌ని షేర్ చేసుకుంటే బెటర్. ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే హ్మ్. ట్రస్టెడ్ పర్సన్ అయ్యుండాలి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు యాస్ ఎ సైకాలజిస్ట్‌గా నన్నడిగితే ఓకే. ఎవరైనా గానీ లో అయిపోయి, నంబ్ అయిపోయి, ఎమోషనల్లీ లో అయిపోయినప్పుడు యూ కెన్ హ్యాపీలీ అంటే ఆఫ్‌కోర్స్ ఆ పెయిన్ ఉన్నప్పటికి కూడా మీరు చక్కగా ఒక సైకాలజిస్ట్‌ని ఓకే. అప్రోచ్ అవుతే హ్మ్. వారు మీకు చక్కటి గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే. ఓకే. సో, యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మా కౌన్సెలింగ్ సెంటర్స్ కూడా వస్తారు కదండీ! వాళ్ళు బాధతో, ఇబ్బందితో వచ్చినప్పుడు వారి యొక్క బాధను మేము అర్థం చేసుకుంటాం, ఓకే. వింటాం. ఓకే. విని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో, దాని ద్వారా ఏమవుతదంటే వాళ్ళు స్లోగా స్ట్రాంగ్ అవుతారు. ఓకే. తర్వాత ఫస్ట్ ఏంటంటే అండి, వారి యొక్క బాధను ఎప్పుడైతే మనం వింటామో, హ్మ్. వినగానే ఫస్ట్ వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్లు అయితదని చెప్తుంటారు. అవును. అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్తానండి. జస్ట్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ద క్లయింట్స్. ఆహ్, శ్రీకాంత్ గారు ఎన్నెళ్ల నుంచి చాలా అంత లోపల మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు బాధపడ్డానండి. అవును. సో, ఇక్కడికి రాగానే మీతో మాట్లాడగానే చాలా నాకు రిలాక్స్ అనిపిస్తుంది. అవును. అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళయన్నీ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. సొంత వాళ్ళతో చెప్పుకుందామంటే జడ్జ్ చేస్తారని బాధ. అవును. ఫ్రెండ్స్‌తో చెప్పుకుందామంటే అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది అవును. కాదనట్లేదు. కాకపోతే అక్కడ నేనేమన్నా తక్కువైపోతానో అదొక భయం. ఓకే. హ్మ్. అదొకటే కాకుండా ఇంకా వేరే ఎవరికైనా చెప్తే ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అనేది ఒక బాధ. ఇవన్నిటి వల్ల వాళ్ళన్నీ లోపల పెట్టుకొని మదన పడుతూ ఉంటారు. సో, ఓకే. ఇక్కడేంటంటే మేము ఒక థెరపిస్ట్‌గా ఆ కాన్ఫిడెన్షియాలిటీని మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి దే విల్ ఓపెన్ అప్ ఈజీలీ అండ్ ఆల్సో వాళ్ళకున్న బాధని వెంట్ ఔట్ అవుతారు. సో థట్ దే విల్ రిలాక్స్. ఒకవేళ గనుక థెరపిటికల్‌గా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళు గైడ్ చేయాలంటే కస్టమైజ్డ్‌గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో థట్ వాళ్ళు రికవర్ అవుతూ ఉంటారు. రికవర్ అయితారంటారా? ఖచ్చితంగా అండి. ఓకే. ఒకవేళ గనక మేజర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దెన్ వి విల్ రిఫర్ టు ద సైకియాట్రీ ఫర్ ద హెల్ప్. ఓకే. యాహ్! శ్రీకాంత్ గారు ఇప్పుడు చాలామంది వన్స్ లవ్ రిలేషన్‌లో ఫెయిల్ అయినా, మ్యారేజ్ లైఫ్‌లో ఫెయిల్ అయినా, మళ్ళీ ఆ సేమ్ రిలేషన్‌లోకి వెళ్ళలేని స్థితిలో ఉండిపోతారు కదా! సో, వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటదంటారు? ఏం లేదు నాకోసారి దెబ్బ తగిలింది. హ్మ్. కానీ ఆ గాయం తాలూకా అవశేషాలు మిగిలుంటాయి. అంటే దెబ్బ అవును. తగిలింది కాబట్టి ఎక్స్‌పీరియన్స్ అవుతది. అవును. కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఒకసారి గాయం తగిలితే ఎలా అనే పాయింటే ఉంటది. అవును. ఆలోచన విధానం. హ్మ్. ఇక్కడ కరెక్ట్‌గా ఆలోచిస్తే ఒక్కసారి గాయం అయిందని చెప్పేసి మళ్ళీ పక్కా గాయం అవ్వాలని రూల్ ఏం లేదుగా. ఓకే. కానీ ఎవరైనా గానండి ఈ యొక్క ఎమోషనల్లీ అంటే తగిలిన అంటే వాళ్ళ లైఫ్‌లో అబ్జర్వ్ చేసిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఓకే. ఒక స్టెప్ వేయాలనంటే సంకోచిస్తారు, అవును. ఆలోచిస్తారు. హ్మ్. ఇక్కడ ప్రాపర్ పుషప్, ప్రాపర్ గైడెన్స్ గనుక ఉంటే హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళు దీన్ని గురించి ఆలోచించకుండా ముందడుగు వేయడానికి ఉంటది. ఓకే. సో, ఇప్పుడు ఆ గైడ్ చేసే యొక్క పర్సన్ లేకపోతే ఆ సిట్యుయేషన్స్ అనేది వాళ్ళకి హెల్ప్ అయితే ఆటోమేటిక్‌గా ముందుకెళ్తారు. లేదా ఇప్పుడు వీళ్ళకి నాకు బాధుందని చెప్పి మీకు చెప్తూ ఉంటే హ్మ్. వాళ్ళొచ్చి నాకు గూడా బాధుందిరా నా పరిస్థితి కూడా ఇట్లనే ఉందని చెప్పి అవును. చెప్పారనుకోండి. వాళ్ళు లో అయిపోతారు. అలా కాకుండా ఇది లైఫ్‌లో దిస్ పార్ట్ అండ్ పార్సెల్ యూ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని అంటే ఏదో ఊరికే చెప్పినట్టు గాకుండా హ్మ్. చక్కగా కాంక్రీట్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు దానిలో నుంచి మూవ్ అవుతారు. ఓకే. యాహ్! కొంతమంది అలా బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ కలుస్తూ ఉంటారు కదా! అది వర్కౌట్ అయితదంటారా? మళ్ళీ అదే మైండ్ సెట్‌తో వాళ్ళు ఉండిపోతారంటారా? ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిడ్యువల్ అండి. ఓకే. ఇప్పుడు మనము ఇది జనరలైజ్ చేసి మాట్లాడడానికి ఉండదు. హ్మ్. కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతో కొంత మీకు తెలుస్తూ ఉంటుంది కదా! అంటే ఒకటండి, ఇప్పుడు కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఎట్లా అంటే ప్రీవియస్‌గా వాళ్ళు బ్రేకప్ అయ్యి ఉంటుంది. అవును. వారు రియలైజేషన్ జరిగిన వాళ్ళ యొక్క అంటే అన్ని రైట్స్ ఏంటి, రాంగ్ అంటే వాళ్ళు చేసిన పొరపాట్లేంటి, లేకపోతే వారు ఏం చేయడం ద్వారా ఈ మనిషి దూరమైనారు. ఓకే. ఇవన్నీ వాళ్ళకి అనాలిసిస్ చేసుకొని, అసెస్ చేసుకొని, ఈ పొరపాట్లు చేయకపోతే ఆ రిలేషన్ బావుంటుందని ఆలోచించుకున్నారనుకోండి. ఓకే. ఆటోమేటిక్‌గా వారు మళ్ళీ రీకన్సైల్ అయినప్పుడు వారు పొరపాట్లు చేయకపోతే ఆ యొక్క బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు ఇప్పుడు చప్పట్లు కావాలంటే ఏం చేయాలి? 2 చేతులు 2 కలపాలి. చేతులు. రైట్? సో, ఈ మనిషి అనుకున్నారు. ఈ మనిషి కూడా అలాగే అనుకున్నారనుకోండి. ఓకే. ఇబ్బందేం లేదు. సో, ఆటోమేటిక్‌గా చేతులు కలుస్తాయి. చప్పట్లు బానే వినబడతాయి.
అవును. ఇంకోటేంటంటే ఎవరు స్ట్రాంగ్‌గా చెయ్యి కలుపుతారో వారు బేస్ చేసుకొని ఆ చప్పట్లు యొక్క ఒక్క సైడ్ నుంచైనా సౌండ్. సౌండ్ వస్తది. రైట్. అయితే ఇక్కడ ఇద్దరు కూడా వారి యొక్క ప్రోస్, కాన్స్ 2 తెలుసుకొని గనుక రీకన్సైల్ అయిన వాళ్ళు ఆటోమేటిక్‌గా బాండింగ్ అనేది సరిగానే ఉంటుంది. ఓకే. ఇక్కడ కూడా కన్‌ఫ్యూజన్‌తో ఎవరైతే మళ్ళీ వస్తారో ఆ రిలేషన్స్ కన్‌ఫ్యూజన్‌గానే ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా మనం చూసేదేంటంటే వాళ్ళ ప్రోస్, కాన్స్ 2 అబ్జర్వ్ చేసుకొని ప్రాపర్‌గా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసి గనక ఇఫ్ దే కమ్ బ్యాక్ ఇట్ ఓకే. విల్ బి ఎ గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఓకే. యాహ్! సో, ఇప్పుడు చాలామంది 8 ఇయర్స్ రిలేషన్‌లో ఉంటారు. అలాగే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే పేరెంట్స్ ఒక అండర్‌స్టాండింగ్‌తో చేస్తున్నాం అనుకుంటారు. సో, ఇంత అండర్‌స్టాండింగ్ జరిగినా వీళ్ళు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఇంత రిలేషన్‌లో ఉన్నా సరే మ్యారేజ్ అయిన తర్వాత అది ఎందుకు వాళ్ళ సైకాలజీ మళ్ళీ మారుతూ ఉంటుందంటారు? వేరే వైపు ఎందుకు మళ్ళుతుందంటారు వాళ్ళది? అంటే ఇక్కడ కొంచెం క్లియర్‌గా మీరు క్వెషన్ అడగగలిగితే హెల్ప్ అవుతుందండి. అంటే ఇక్కడ 8 ఇయర్స్ రిలేషన్‌లో ఉంటారు. ఒక అమ్మాయి, అబ్బాయి. హ్మ్. పెళ్లయ్యాక అదే అమ్మాయి, అబ్బాయి. ఆ! రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇది వాళ్ళకి అండర్‌స్టాండింగ్ మ్యారేజ్ అయ్యాక ఉండదు. మారుతుంది. అది దేనివల్ల అంటారు? ఓకే. మంచి ప్రశ్న అడిగారు. సో, ముందు కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసు. అవును. ఒకరినొకరు అభిమానించుకున్నారు, ప్రేమించుకున్నారు, మమకారం, అనురాగం అన్నీ అవును. చూపించుకున్నారు. అన్నీ బావున్నాయి. రైట్. తర్వాత పెళ్లయింది. అవును. పెళ్లయిన తర్వాత మళ్ళీ అక్కడ బాండింగ్ అనేది ఇక్కడ కమిటెడ్ రిలేషన్‌షిప్ బాండింగ్ వచ్చింది. మనం అవును. ఒక్కసారి దీన్ని 2 ఫేజ్‌లో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఫేజ్‌లో ఏంటి? అమ్మాయి, అబ్బాయి. అవును. మళ్ళీ చెప్తున్నా. అమ్మాయి, అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి. వీరికి బాధ్యతలు ఎవరి పట్ల ఉంది బాధ్యత? అమ్మాయి, అబ్బాయి పట్ల మాత్రమే ఫస్ట్ రెస్పాన్సిబుల్ అయ్యున్నారు. రైట్? అవును. ఇప్పుడు సెకండ్ కాంటెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చూద్దాం. అమ్మాయి, అబ్బాయి. ఫస్ట్ నేను ఒక వేలు చూపించా. ఇప్పుడు మొత్తం హ్యాండ్ చూపిస్తున్నా. అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి. అమ్మాయి వైపు కుటుంబం, అబ్బాయి వైపు కుటుంబం. హ్మ్. ప్రీవియస్ ఒకరి పట్ల ఒకరికి బాధ్యత. అవును. ఇప్పుడు ఒకరి పట్ల ఫ్యామిలీస్. ఒకరికి బాధ్యత మరియు కుటుంబం పట్ల బాధ్యతలు కూడా యాడ్ అవుతాయి. అవును. ఎక్స్‌పెక్టేషన్స్ యాడ్ అవుతాయి ఇటువైపు నుంచి. ఇటువైపు నుంచి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ యాడ్ అవుతాయి. అవును. ప్రీవియస్‌లీ మీద ఎక్స్‌పెక్టేషన్ తనకి, తన మీద ఎక్స్‌పెక్టేషన్ ఉంటాయి. అవును. కానీ ఇక్కడ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా తోడవుతాయి. ఓకే. సో, అంటే పెళ్ళవ్వక ముందు వారికి ఈవెన్ ఫ్రీగా బయటికి వెళ్ళాలన్నా, చేయాలన్నా ఏదైనా గానీ సో, హ్మ్. వాళ్ళకి పాసిబిలిటీస్ అక్కడున్నాయి. బట్ ఓకే. ఇక్కడికి పెళ్ళైన తర్వాత వచ్చేసరికి ఏమవుతుందంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయ్యేసరికి ఎక్కడో బ్లాకేజ్ అవుతది. ఎక్కడో ఓకే. బ్లాక్ అవుతూ ఉంటారు. ఓకే. తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ ఏమవుతాయంటే మొ వాళ్ళ యొక్క రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉంటుందో అంటే ఓకే. ఒకరి మీద ఒకరికి చూపించుకునే ఆప్యాయత, అనురాగం అదంతా గూడా హ్మ్. ఇక్కడికొచ్చేసరికైతే షేర్డ్ అని చెప్పొచ్చు. కొంచెం షేర్ అవుతూ ఉంటది. సో, ఓకే. పెళ్ళైన తర్వాత. అండ్ ఒకటి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. హ్మ్. అప్పుడు బాగా టైమ్ ఇచ్చేవాడివి. ఇప్పుడు ఇప్పుడు టైం ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. అప్పుడు బాగా టైమ్ ఇచ్చేదానివి. ఇప్పుడు ఇప్పుడు టైం ఇవ్వరు. ఇవ్వట్లేదు. అంటే ఒక్కటి మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలండి. ఏంటంటే పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత. హ్మ్. పెళ్ళైన తర్వాత అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతాయి. తర్వాత రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే ఇబ్బంది లేదు. ఓకే. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఓకే. సో, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండి వాళ్ళు ఉన్న సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే ఎవరైతే జంటగా ఉన్నవారు పెళ్ళయి జంటగా మారినా కూడా హ్మ్. ఇబ్బందులే ఉండవు. ఓకే. కానీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో, తర్వాత ఆ సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం ఎప్పుడైతే చేయలేకపోతారో, అప్పుడు ఓకే. వాళ్ళ యొక్క అంటే వారిలో మాత్రమే సమస్యలొస్తాయి. ఓకే. సో, ప్రాపర్‌గా హ్యాండిల్ చేసేవాళ్ళు ఇబ్బందులేమి ఉండవు. ఓకే. యాహ్! ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మైనర్ పిల్లలే రేప్ చేస్తున్నారు. సో, వాళ్ళ మైండ్ సెట్ ఇంత చిన్న ఏజ్‌లోనే అలా ఎందుకయితుందంటారు? ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అండి. హ్మ్. నేను కూడా కొంచెం సెన్సిబుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే. బేసిక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎంత అందాలో అంతే అందాలి. ఓకే. అవసరం లేని దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందితే ఏమవుతది? ఆటోమేటిక్‌గా వారి యొక్క మైండ్ మీద ఎఫెక్ట్ అవుతది. అవును. రైట్? సో, ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తాను మీకు. మనకి మూవీస్ తీసుకుందాం అనుకోండి. హ్మ్. మూవీస్‌లో కేటగరైజేషన్స్ ఉంటాయి గదా! అవును. యూ, యూ బై ఏ, ఏ. అవును. రైట్? యూ అంటే ఎవరికి? యూనివర్సల్ ఎవరైనా చూడొచ్చు. చూడొచ్చు. యూ బై ఏ అంటే అడల్ట్ సమక్షంలో ఒక ఏజ్ వచ్చిన పిల్లలు చూడొచ్చు. చూడొచ్చు. ఏ అంటే
అడల్ట్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనేది అక్కడ క్లియర్‌గా మెన్షన్ అయింది. అలాగే ఈవెన్ ప్రోగ్రామ్స్‌లో గాని, ఈవెన్ యూట్యూబ్‌లో కూడా ప్రోగ్రామ్స్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ అయి ఉంటది. అవును. ఇది ఈ ఏజ్ వాళ్ళకి, ఇది ఈ ఏజ్ వాళ్ళకి, ఈ ఏజ్ వాళ్ళకి. హ్మ్. అయితే ఇక్కడ సింపుల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎలా అంటే నాకేదైనా వెయిట్ ఇవ్వగలరా? సరే నేనొక మొబైలే తీసుకుంటా. ఓకే. ఓకే. సో, ఈ మొబైల్‌ని మీరొకసారి హోల్డ్ చేయగలుగుతారా? నార్మల్‌గా ఒకసారి హోల్డ్ చేయండి ఇది. ఆ! అలాగే పట్టండి. ఓకే. ఎంతసేపు పట్టుకోగలరు? మినిమమ్ కొంచెం సేపే పట్టుకోగలం. తర్వాత ఏమవుతది? వెయిట్ అనిపిస్తది. ఓవర్. అవునా? అంటే వెయిట్ చిన్నదే. హ్మ్. కానీ ఎక్కువసేపు మీరు పట్టుకోవడం వల్ల మీ యొక్క బర్డెన్ హ్యాండ్ అయితది. బర్డెన్ అవుతది. అలాగే ఈ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్స్ కొంచెం మనకి పిల్లలకి ఏమవుతదంటే ఓవర్‌లోడ్ చేస్తాయి. ఓకే. అంటే వారి యొక్క ఆలోచన విధానాల్ని ఒక వైపులో చక్కగా అంటే ఇప్పుడు ప్రాపర్‌గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అందాలో, ఆ ఇన్ఫర్మేషన్ అందిన వాళ్ళకి అన్నెసెసరీ థాట్స్ రావు. ఓకే. ఓకే. హ్మ్. అంటిల్ అన్లెస్ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ యాడ్ అయితే తప్పించి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది. చూడడానికి ఏముందిలే ఏదో చిన్న వీడియోనే చూస్తున్నారు గదా పిల్లలు అని మనం అనుకుంటాం. చిన్నదే ఓకే. వీడియో. కానీ ఆ చిన్న వీడియో వారి యొక్క మైండ్ సెట్‌ని ఎలా చేంజ్ చేస్తుంది, ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మేజర్ పాయింట్ అవుతది. ఓకే. సో, ఇక్కడేమవుతుందంటే వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్‌నెస్ కాకుండా ఓకే. బియాండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అందడం ద్వారా వాళ్ళకి అన్నెసెసరీ కన్‌ఫ్యూజన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, ఇది రైటా? రాంగా? ఎంతవరకు రైటు? ఎంతవరకు రాంగ్? ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనిషికి అంటే మెచ్యూరిటీ అంటాం గదా! అవును. ఇది రైటా? ఇది రాంగా? అని డెసిషన్ తీసుకునే కెపాసిటీ వస్తది. కానీ చిన్న పిల్లలు అవును. వారికి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవును. అందేసరికి ఏది రైటో, ఏది రాంగో అనే డెసిషన్ తీసుకునే కెపాసిటీ అంతగా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఓకే. వారు ఏది చూస్తే అది నిజం అనుకుంటున్నారు. ఓకే. ఇంకోటేంటంటే కలర్‌ఫుల్‌గా చూసేసరికి అవును. అదే ప్రపంచం అనుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళకి హ్మ్. తెలియకుండానే చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే. యాహ్! ఇలా మనం చూసుకున్నట్లయితే స్కూల్‌లో కానీ, మన పేరెంట్స్ గానీ తను మంచోడు కాదు, తనతో ఉండొద్దు అని జెప్తారు. నిజంగా ఒక చెడు పర్సన్‌తో ఉండడం వల్లే ఆ చెడు హ్యాబిట్స్ వచ్చేస్తాయంటారా? అంటే ఒక చెడు వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఆటోమేటిక్‌గా నేను చెడు అవ్వొద్దు, చెడు పనులు చేయొద్దు అనుకుంటారు గానీ, ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్ అయితే ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారు. ఓకే. సో, ఇక్కడ ఎదుటి వాళ్ళు చెడ్డవారు అని హ్మ్. చెప్తారు కదా! వీళ్ళు మంచివాళ్ళు అవును. కాదు అని అంటే వారికున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళు చెప్తారు పిల్లలకి ఇది చేయొద్దు నాన్న ఇది చేయండి. కానీ ఓకే. పిల్లలకి ఏముంటది? సో, ఏమైతది ఏమవుతుంది అని. అవును. అయితే ఇక్కడ ప్రాపర్‌గా గనుక పిల్లలకి ఇది కారణం, ఇది కారణం అని వాళ్ళ ఏజ్ తగ్గట్టు గనుక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఓకే. అర్థమవుతది. సో, ఓకే. ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పిల్లలు కాబట్టి పిల్లలు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. సో, ఓకే. చెడు సహవాసాల వల్ల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే. యాహ్! ఇప్పుడు చాలామంది పేరెంట్స్ యొక్క క్వెషన్ పిల్లలకి ఫోన్ ఎలా ఇవ్వకుండా చెయ్యాలి? వాళ్ళకి ఆ హ్యాబిట్ ఎలా మాన్పించాలి అని. సో, వాళ్ళని ఆ హ్యాబిట్ నుంచి మెల్లిమెల్లిగా ఎలా క్యూర్ చేసుకుంటూ రావాలంటారు? సో, ఫోను నుంచి దూరం జేయాలనంటే ఫస్ట్ హ్మ్. పేరెంట్స్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. తర్వాత ఆర్గనైజ్డ్ బిహేవియర్ అనేది పిల్లలకి నేర్పించాలి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫోన్ అనేది హ్మ్. ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తది కదా! అవును. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సెకండ్‌కి కలర్స్ మారుతూ ఉన్నాయి. అవును. రైట్? ఆటోమేటిక్‌గా పిల్లల్ని అట్రాక్ట్ చేసింది. సో, దాన్ని కంపెన్సేట్ జేయాలంటే అంత యాక్టివ్‌గా, అట్రాక్టివ్‌గా అంటే దాన్ని కంపెన్సేట్ చేసే గేమో, యాక్టివిటీయో పిల్లలకి ఇవ్వగలగాలి. ఓకే. మేబీ అంత కాకపోయినా హ్మ్. ఎమోషనల్‌గా అయినా మనం వాళ్ళకొక టచ్ ఇచ్చి, తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అదర్ యాక్టివిటీస్‌లో గనుక ఇన్వాల్వ్ చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళలో డిఫరెన్స్ మీరు చూస్తారు. ఓకే. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్‌గా మీరు పిల్లల్ని చూస్తూ ఉంటారు గదా! అవును. సో, చిన్న పిల్లలు ఫోను పట్టుకొని అప్పటి వరకు ఆడుతున్న పిల్లలు మీరు నాన్న మనం స్టోరీస్ చెప్పుకుందామనో, లేకపోతే చిన్న అవును. పిల్లలైతే స్టోరీస్ చెప్పుకుందామనో, లేకపోతే ఇంకోటి ఏదైనా యాక్టివిటీ చేద్దామన్నా గాని వస్తారా? రారా? వస్తారు. సో, ఫోన్ ఇస్తుంది ఎవరు? మనమే. మనమే. యాక్టివిటీ చేయకుండా గూడా హిండ్రన్స్ ఎలా అయింది? మనం చేద్దామంటే వచ్చేసారు. అవును. ఓకే. సో, లేదు నేను చెయ్యను నాకు ఫోనే కావాలి అనన్నది నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్. అవును. కానీ బేస్ లెవెల్‌లో చేద్దాం అనగానే వస్తున్నారంటే పొరపాటు పిల్లలదవ్వదు. మనదే. అంతే అవుతది.
సో ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయట పడేయాలంటే ఫస్ట్ చేయాల్సిందంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. టైంతో పాటు మంచి యాక్టివిటీస్ పిల్లల్ని చేపిస్తే ఆటోమేటిక్గా స్లోగా దాన్ని దూరం చేయొచ్చు. ఓకే. ఇంకోటి కూడా అనుకుంటాం ఏంటంటే మా వాడు ఫోన్ బాగా చూస్తూ అలవాటు పడ్డాడు, ఒకటేసారి చిటికే మారిపోవాలంటారు. అవును. జరగదండి. ఓకే. అలా చేయాలనుకుంటే కోరుకోవద్దు. ఓకే. అంటే జరగదు. అండ్ ఏమవుతుందంటే కాసేపు పెట్టినా మళ్ళీ అది పట్టుకుంటాం. అవును. ఇది ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఫస్ట్ స్లోగా వారిని అది తగ్గించుకుంటూ, అంటే వారి యొక్క టైంని స్కెడ్యూల్ని తక్కువ చేసుకుంటూ వస్తే చాలా వరకు వారు అది మానేయడానికి ఉంటుంది. ఓకే. సో ఆ యొక్క స్థానం అంటే ఇప్పుడు మానేస్తున్న క్రమంలో వారికి మనం సపోర్ట్ ఇస్తూ ఓకే. చక్కగా వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే యూ విల్ ఫైండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అండి. ఓకే. ఒకవేళ గనక పేరెంట్స్కి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి ఒకవేళ అర్థం కానట్లయితే మాలాంటి ప్రొఫెషనల్స్ అడిగినా కానీ వీఆర్ దేర్ టు సపోర్ట్. సో ఓకే. దాట్ మేము చక్కగా గైడెడ్ ప్లాన్ ఇస్తాము, ఎలా చేసుకోవాలో కస్టమైజ్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తాం. సో దట్ దే కెన్ హెల్ప్ ద చిల్డ్రన్. ఓకే. Yeah. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బెంచర్స్‌కి, లాస్ట్ బెంచర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఫస్ట్ బెంచర్స్ ఎడ్యుకేషన్‌లో ఉంటే, లాస్ట్ బెంచ్ వాళ్ళు ఒక స్కిల్‌లో ఉంటారు. చాలా యాక్టివ్‌గా కూడా ఉంటారు. సో, ఈ ఓవర్ ఎడ్యుకేషన్ కూడా మైండ్‌ని ఈట్ చేస్తదంటారు. నిజమేనా? ఓకే. మీరు ఏ పర్స్పెక్టివ్‌లో అడిగారో నాకు తెలీదు కానీ నా సైడ్ హ్మ్. నుంచి నాకు పాయింట్ చెప్తా. ఫస్ట్ ఓకే. బెంచర్, లాస్ట్ బెంచర్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు బానే, అంటే ఒకప్పుడు ఉండింది. కానీ ఇప్పుడు అవును. సిట్యుయేషన్ వేరుందండి. లాస్ట్ బెంచ్‌లో ఉండి కూడా టాపర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్‌లో హ్మ్. రొటేషన్ విధానం జరుగుతుంది. అవును. ఒక ఫస్ట్ బెంచ్‌లో ఉన్నారు, ఫస్ట్ బెంచ్‌లో ఉండట్లేరు ఇప్పుడు. వాళ్ళని ప్రతి రోజు బెంచెస్ మారుస్తున్నారు, ప్లేసెస్ అవును. మారుస్తున్నారు. అయితే మీరన్న పర్స్పెక్టివ్‌లో చూస్తే ఫస్ట్ బెంచ్‌లో ఉన్న వాళ్ళు ఫోకస్ ఓన్లీ ఆ బోర్డ్ మీద ఉంటుంది అవును. కాబట్టి వాళ్ళు చదువుకుంటారనే పర్స్పెక్టివ్ ప్రీవియస్‌లో ఉంటుండేది. ఓకే. వెనకాల ఉన్న వాళ్ళేంటంటే ఓవరాల్‌గా క్లాస్ మొత్తం చూస్తారు. అక్కడ బోర్డ్‌ని చూస్తారు, ముందున్న పిల్లల్ని చూస్తారు, అవును. చూస్తారు. దానికి ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటుందనే పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ 2 ఉన్నాయి. అవును. ఓకే. సో ఒకటే ప్రతిసారి మనం నెగెటివ్ వైపే చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎక్స్‌పోజర్ వెనకున్న వాళ్ళకి అప్పట్లో ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంది అని అనుకునేవాళ్ళు. సో హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ చదువు అనే పాయింట్ మీరు స్పెసిఫిక్‌గా ఎక్కువ చదువుకుంటే ప్రాబ్లమ్ అయితదా అని మీరు అన్నారు అవును. కదా! నేనేమంటా అంటే ఏదైనా గాని హ్మ్. అవసరమైంది చేస్తే ఇబ్బందేం ఉండదు. ఓకే. ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే ఇబ్బందేం ఉండదండి. ఓకే. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ఒక వర్క్ చేద్దాం అనుకున్నాం. ఆ వర్క్ సంబంధించింది మనము ప్రిపేర్ అవుతూ నేర్చుకొని దాంట్లో ఎక్సెల్ అవుతున్నాం అనుకోండి. దానివల్ల ఓకే. ఇబ్బందేం రాదు. ఓకే. ప్రతి దాంట్లో నేనే ఫస్ట్ ఉండాలి. హ్మ్. ప్రతి దాంట్లో అవును. అది పాసిబుల్ అవ్వదు. ఓకే. సో దానివల్ల అంటే ఒక లెవెల్ వరకు ఏదైనా నేర్చుకున్నా ఇబ్బంది లేదు. మళ్ళీ చెప్తున్నా, ఏజ్ అప్రోప్రియేట్‌నెస్ ఓకే. కావచ్చు, అవసరం కూడా. రైట్. పనికొచ్చే విషయాలు నేర్చుకుంటే ఉపయోగం ఉంటుందండి. అలా కాకుండా ప్రతీదీ నేర్చుకోవాలని టూ మచ్ చేస్తే టూ మచ్ ఈస్ టూ మచ్. వాట్ యూ సే? అవును. అంతే. అలా అది ఇబ్బందవుతది. కానీ నార్మల్‌గా అవసరం తగ్గట్టుగా ఏది నేర్చుకున్నా ఏజ్ అప్రోప్రియేట్, అది ఇబ్బందేం అవ్వదు. ఓకే. శ్రీకాంత్ గారు ఇప్పుడు సైకాలజీలో మైండ్ రీడ్ చేయొచ్చు అంటారు కదా! సో, ఇది ఎవరైనా చేయొచ్చంటారా? సైకాలజీలో మైండ్ రీడ్ చేయొచ్చని ఎవరు చెప్పరండి. మైండ్ చేస్తారండి. రీడింగ్ అనేది ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్ అని మేమే చెప్తాం. ఓకే. ఓకే. హ్మ్. సో ఒక మనిషి మైండ్ అనేది చూడగానే చెప్పడానికి ఏముండదు. ఓకే. ఒక మనిషిని అబ్జర్వ్ చేసి, అంటే హ్మ్. వారు ఎలా కూర్చుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా నిలబడుతున్నారు, ప్రతీదీ గమనించిన తర్వాత దాన్ని బట్టి మాకు వారిపై ఒక చిన్న అవగాహన వస్తది. ఓకే. ఓకే. ఎప్పుడైతే వారు వారి యొక్క కన్సర్న్ గాని, ప్రాబ్లమ్ గాని ఎక్స్‌ప్రెస్ చేస్తారో, ఆ ఓకే. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మేము వారికి సలహా ఇవ్వడానికి ఉంటది. ఓకే. సో సైకాలజీలో చూడగానే వీళ్ళు చెప్పేస్తారు అనేది మాత్రం వాస్తవం కాదు. ఓకే. సో అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అంటిల్ అన్లెస్ ఎ పర్సన్ ఓపెన్ అప్స్, హ్మ్. సైకాలజిస్ట్ కూడా తెలీదు. ఓకే. సో వెన్ దే ఓపెన్ అప్, వెన్ దే సే అబౌట్ దెమ్‌సెల్వ్స్, దెన్ యూ విల్ అండర్‌స్టాండ్. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇట్లా కూర్చోవాలి, వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తారేమో అని. అలాంటి వాళ్ళని మీరు ఎలా కనిపెట్టగలరు? ఇక్కడ ఒక పాయింట్ ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. ఏంటంటే సైకాలజీలో అంటే మీరు చూసే పర్స్పెక్టివ్ మేబీ ఆఫ్‌కోర్స్ ఐడియా లేకపోయుండొచ్చు, మీకు ఇబ్బందేం లేదు. సో హ్మ్. ఉండొచ్చు కూడా. సో ఓకే. నో కాంట్రడిక్షన్ హియర్. ఓకే. పాయింట్ ఏంటంటే ఒక సైకలాజికల్ క్వెషనైర్ ఉంటుంది. హ్మ్. ఆ క్వెషనైర్‌లో మనం ఏమనుకుంటాం, అన్నీ ఇంకా నాకు నచ్చినట్టు పెట్టేస్తే అయిపోద్దనుకుంటాం. అవును. టిక్ చేస్తున్నప్పుడు అవును. పేపర్ పెన్సిల్ టెస్ట్‌లో.
కానీ పాయింట్ ఏంటంటే ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు టిక్ సరిగా అని అనుకొని మీరు ప్లాన్డ్గా చేసుకున్నా ఇంకోసారి దొరికిపోతారు. అవును. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కనుక ప్రిటెండ్ అనుకున్నారు అనుకోండి, ఏ క్లయింట్ అయినా కానీ ఎంతవరకు ప్రిటెండ్ చేయగలరు? ఒక లెవెల్ వరకు చేయగలరు. సో when we are asking a professionally, when we are asking the questions, we will come to know that whether they are pretending themselves or they are genuinely telling అనేది అర్థమవుతుంది రాన్ ఇన్ ద ప్రాసెస్ లో. అండ్ మోర్ ఓవర్ ప్రిపేర్ అయ్యి అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యి నేను ఇలాగే చెయ్యాలి అని ఒక క్లయింట్ ఎందుకు వస్తారండి? ఫస్ట్ అవసరం ఏముంది? వాళ్ళకి లాస్ కదా, దిల్ పే లాట్ ఆఫ్ ఫీ అండ్ దే విల్ కమ్, రైట్? సో నేను మంచోడిని అనిపించుకొని సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ఎవరు రారు. వాళ్ళకున్న బాధని ఇబ్బందిని చెప్పుకొని వారు అందులో నుంచి బయటపడాలనే దాంతోనే చాలా మంది వస్తారు. అందుకే వీ రియలీ రెస్పెక్ట్ ద క్లయింట్స్. అండ్ ఒక పాయింట్ నేను చెప్తానండి ఏంటంటే, సో ఈ రోజు చాలా మంది క్లయింట్స్కి మేము హెల్ప్ చేయగలిగామనంటే వారు మాకు అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి, వారే మాకు వాళ్ళకి హెల్ప్ తీసుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ కావాలని మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేయగలిగాం. వాళ్ళు రాకపోయేది ఉంటే మేము ఎలా హెల్ప్ చేస్తాం? సో ఏ క్లయింట్ అయినా కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనో లేదా కన్సర్న్ సాల్వ్ చేసుకోవాలనో వస్తారు. సార్ అసలు మీ వరకు అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? సో డైరెక్ట్ గా మా యొక్క వెబ్సైట్ ఉందండి, హెచ్టీ థీసిస్ కౌన్సిలింగ్ అని, దానికి అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే ఈవెన్ గూగుల్లో శ్రీకాంత్ మజ్జిగా అని సెర్చ్ చేసినా కానీ యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మీ. అండ్ దే కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ అండ్ సో దట్ వాళ్ళు థెరపీ కావాలన్నా కన్సల్టేషన్ కావాలన్నా కానీ దే కెన్ బుక్ ఎన్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.